పర్ఫెక్ట్. ఒక్కసారి రివైండ్ చేద్దాం. నిన్నటి క్లాస్లో మనం మాట్లాడుకున్న టాపిక్స్ ఏంటంటే ఫ్యూచర్స్, డెరివేటివ్స్ అండ్ ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్ అంటే ఏంటండి? ఒక పర్టికులర్ ప్రోడక్ట్ నుంచి బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతున్న ప్రోడక్ట్ని, మళ్ళీ చెప్తున్నాను, లెట్స్ సే మిల్క్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిల్క్ నుంచి బయటకి ఎక్స్ట్రాక్ట్ అవుతున్న ప్రోడక్ట్ అంటే బయటకి తీయబడుతున్న ప్రోడక్ట్స్ ఏముంటాయండి? కర్డ్, చీజ్, పన్నీర్, బటర్, ఐస్ క్రీమ్, ఇవన్నీ కూడా ఆ మిల్క్ నుంచే బయటకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంటాయి. ఐస్ క్రీమ్ డైరెక్ట్గా ఐస్ క్రీమ్ బయటకు రాదు, బట్ ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయటకి ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో మిల్క్ ఏదైతే ఉందో ఆ మిల్క్ని మనం అండర్లయింగ్ ఎసెట్ అని మాట్లాడుకున్నాం. మిల్క్ నుంచి బయటకి ఎక్స్ట్రాక్ట్ అవుతున్న అంటే బయటికి తీయబడుతున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం మిల్క్ యొక్క డెరివేటివ్స్ అని మాట్లాడుకున్నామా లేదా? రైట్. సో దాని గురించి మాట్లాడుకున్నాక ఆ ఫ్యూచర్ అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? హెడ్జింగ్ పర్పస్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. హెడ్జింగ్ ఎందుకంటే అసలు ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే లాస్ని తప్పించుకోవడం కోసం యూజ్ చేసే మన ఒక ఆయుధం లాంటిది. అలాంటి సిచ్యువేషన్స్ గురించి తప్పించుకోవడం కోసం, అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం బయటపడడం కోసం యూజ్ చేసే ఒక టూల్ ఫ్యూచర్. దట్స్ ఆల్. మరి ఫ్యూచర్స్ అండ్ అదేవిధంగా ఫ్యూచర్స్ అన్నీ ఒకటే రకంగా ఉంటాయా? లెట్స్ సే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకసారి రీవైండ్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. ఐ హోప్ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందో చెక్ చేసుకోండి ఒకసారి. అందరికీ కనిపిస్తుంది కదండి? రైట్. లెట్స్ సే నిన్న మనం టాటా స్టీల్ గురించి మాట్లాడుకున్నాం. టాటా స్టీల్ ఇక్కడ అండ్ అదేవిధంగా రైట్, పర్ఫెక్ట్, కరెక్ట్గా వచ్చేసింది. టాటా స్టీల్ ఆగస్ట్ ఫ్యూచర్. రైట్, పర్ఫెక్ట్. నిన్న దీని గురించే కదా మనం మాట్లాడుకున్నాం. నిన్న దీనికోసమే కదా మనం డిస్కస్ చేసుకున్నాం. నిన్న ఏం జరిగిందండి మనకి ఇక్కడ? రైట్, ఇదే అండర్లయింగ్ ఎసెట్, దాని నుంచి బయటకు వస్తున్న ఎక్స్ట్రాక్టింగ్ ప్రోడక్ట్ ఇది. మరి దీనికి గల మధ్య వ్యత్యాసం ఏంటంటే మనకి 5 రకాల వ్యత్యాసాలు ఉంటాయి. 5 రకాల వ్యత్యాసాలు ఏంటంటే ఒకటి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు, ఇంకొకటి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయలేము, ఇంకొకటి ఎంత మనీ కావాలంటే అంత మనీ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని దాంట్లో రైట్ ఫ్యూచర్లో మనం అంత మనీ పెట్టాల్సిన అవసరం లేదు, కొంత పర్సంటేజ్ ఆఫ్ మనీ పే చేస్తే సరిపోతుంది, మనం ట్రేడ్ చేసేయగలం. అండ్ ఆల్ స్టాక్స్, అన్ని స్టాక్స్ని ఇక్కడ మనం పర్చేస్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం, బట్ ఇక్కడ కొన్ని స్టాక్స్ని మాత్రమే ఫ్యూచర్లో ట్రేడ్ చేసుకోగలమని చెప్పుకున్నాం. అండ్ యూ కెన్ బై ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్. ఈక్విటీలో మనకి నచ్చినంత అమౌంట్, 10,000 ఉందా, 20,000 ఉందా, 25,000 ఉందా, 22,000 ఉందా, 28,000 ఉందా, మీకు ఎన్ని వేల రూపాయలు ఉంటే అన్ని వేలకు విలువ గల స్టాక్స్ని కొనుక్కోగలరు ఈక్విటీస్లో అయితే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్యూచర్స్కి వచ్చేసరికి మినిమం 1 లాట్ని తప్పనిసరిగా తూచా తప్పకుండా కొనాల్సి ఉంటుందని మనం క్లియర్గా మాట్లాడేసుకున్నాం. దాని తర్వాత మనం ఆప్షన్స్కి వెళ్ళినాం. ఆప్షన్స్లో ఒక మ్యాచ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్లో మనం ప్రీమియం అంటే ఏంటో తెలుసుకున్నాం, స్పాట్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రైట్. అండ్ తర్వాత ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్నప్పుడు రైట్ ఎందుకు ప్రైసెస్ తక్కువగా దొరుకుతాయి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దట్స్ ఆల్, ఇంతవరకే మనం మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు మార్కెట్లో ఎస్పెషల్లీ ఈరోజు మన క్లాస్లో ఏం మాట్లాడుకుంటాం? ఈరోజు క్లాస్లో మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, ఎందుకు సార్ డైరెక్ట్గా రైట్ ఎలానో డైరెక్ట్గా రైట్ పర్చేస్ చేస్తే అయిపోద్ది కదా, ఎలానో మనకి ఇక్కడ రైట్ ఇక్కడ మనం కొనేస్తే సరిపోతుంది, ఇక్కడ మనకు అమ్మేస్తే సరిపోతుంది కదా, మరలా కాల్ అని పుట్ అని ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ అని ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళకి అసలు ఎందుకు కాల్ ఆప్షన్, అసలు ఎందుకు పుట్ ఆప్షన్? ప్రతిరోజు లైవ్కి రాగానే కాల్ ఆప్షన్ అని పుట్ ఆప్షన్ అని చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నారు? అసలు వీటి వెనకున్న మెయిన్ రీజన్స్ ఏంటో మనం మాట్లాడుకోవాలి. ఈజ్ దట్ క్లియర్ గైస్? రైట్. దాని గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. లెట్స్ సే ఏదైనా ఒక స్టాక్ని తీసుకోండి. లెట్స్ సే నేను టాటా స్టీల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. టాటా స్టీల్లో డైరెక్ట్గా మనం కొనాలి అంటే, డైరెక్ట్గా మనం పర్చేస్ చేయాలంటే ఇలా బై అని క్లిక్ చేసి బై చేసేస్తాం. ఒకవేళ లేదు సెల్ చేయాలంటే సెల్ చేసేస్తాం, షార్ట్ సెల్ చేసేస్తాం. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ లేదా ఫ్యూచర్ అనే టాపిక్కి వచ్చేసరికి మాత్రమే మనం డైరెక్ట్గా పర్చేస్ చేయలేము. సో మరి డైరెక్ట్గా పర్చేస్ చేయలేము కాబట్టి మనం ఇంకే రకంగా మనం బై ఆర్ సెల్ చేయొచ్చా సార్ అంటే చేయొచ్చు. ఎలా సార్? ఎలా అంటే లెట్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్గా టాటా స్టీల్ ఉందా, ఇక్కడ టాటా స్టీల్ ఉందా, ఈ టాటా స్టీల్ యొక్క ప్రైస్ని బట్టి
ప్రైస్ని బట్టి ఇది అప్ సైడ్కి వెళ్తుందా లేదా డౌన్ సైడ్కి వెళ్తుందా అన్న వ్యూని మనం అర్థం చేసుకొని సరిగ్గా వినాలి గైస్. మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోవచ్చు లేదా రికార్డింగ్స్ ఇదంతా క్లియర్గా ఉంటుంది, డోంట్ వరీ. మళ్ళీ చెప్తున్నాను, ప్రెజెంట్ మార్కెట్ ఎక్కడైతుందో ఆ ప్రైస్ని బట్టి ఆ ప్రైస్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందా లేదా కిందకి వెళ్తుందా అన్నది మనం అనలైజ్ చేసిన తరువాత ఈ పర్టికులర్ ప్రైస్కి తగ్గ స్ట్రైక్ ప్రైసెస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వినడానికి లిటిల్ బిట్ ఏంటి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం కోసమే మనం ఈ టాపిక్ని మాట్లాడతాము. లెట్స్ సే మనం స్ట్రైక్ ప్రైస్ అంటే తెలుసుకున్నాం, స్పాట్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రీమియం అంటే ఏంటో తెలుసుకున్నాం. బట్ ఆ స్ట్రైక్ ప్రైసెస్ని మార్కెట్లో సెలెక్ట్ చేయాలి. లైవ్ మార్కెట్లో మార్కెట్ నడుస్తున్న టైంలో మనం సెలెక్ట్ చేయాలంటే మనకు 2 పదాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి కాల్ లేదా పుట్. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. 90% ఆఫ్ పీపుల్ ఇక్కడే మనకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. లెట్స్ సే మీ అందరికీ అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిన్న ఎగ్జాంపుల్ ఇది మాట్లాడుకున్నాం గైస్. మీరు ఎవరైనా రికార్డింగ్స్లో ఇది కావాలంటే రికార్డింగ్ ఉంటుంది. ఈరోజు మీకు ఆఫ్టర్ 1 అవర్లోనే మీకు రికార్డింగ్స్ అని వచ్చేస్తాయి, డోంట్ వరీ, ఆల్రెడీ అప్లోడ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అర్థం కావడం కోసం ఒక చిన్న రింగ్ తీసుకుందాం. ఈ రింగ్లో ఇద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతుందండి. సరిగ్గా వినాలి, ఇద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఎక్కడండి? ఈ రింగ్లో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఒకరు ఏ అండ్ ఇంకొకరు బి. ఏదైతే రెడ్ కలర్లో ఉన్నారో రైట్ ఆయన మనకి బి, ఏదైతే మనకి బ్లూ కలర్లో ఉన్నారో ఆయన మనకు ఏ. క్లియరా అండి అందరికీ? క్లియరా? ఇక్కడ నేను క్యాప్ పెడుతున్నా చూడొచ్చు. ఇక్కడ మనం ఏ అని పెడుతున్నా, అండ్ అదేవిధంగా ఈయన్ని మనం బి అని పెడుతున్నా. ఏకి బికి మధ్య ఒక ఫైట్ అయితే ఈ రింగ్ లో జరుగుతూ ఉంది. సరిగ్గా వినాలి. ఈ ఫైట్ లో లెట్స్ సే ఇక్కడ మనకి రిఫరీస్ కూర్చున్నారు. సరిగ్గా వినాలి, ఇక్కడ మనకి రిఫరీస్ కూర్చున్నారు. ఆ రిఫరీస్ ముందు ఒక 2 బటన్స్ ఉన్నాయండి. సరిగ్గా వినాలి మీరు. ఇక్కడ ఆ రిఫరీస్ ముందు 2 బటన్స్ అయితే ఉన్నాయి రైట్. ఇందులో ఒకదాన్ని వచ్చేసి కాల్. సరిగ్గా వినాలి, ఒకదాన్ని వచ్చేసి కాల్, ఇంకొక దాన్ని వచ్చేసి పుట్ అని పెట్టుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మనం పుట్ అని పిలుస్తున్నాం. గ్రీన్ కలర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మనం కాల్ అని పిలుస్తున్నాం రైట్. ఇప్పుడు ఈ ఫైట్ జరుగుతున్న సమయంలో లెట్స్ సే గిరిబాబు గారు కానీ, పూజా గారు కానీ, సుజాత గారు కానీ, నర్మదా గారు కానీ, మున్నా గారు కానీ, వాట్ ఎవర్ హూ ఎవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఆ మ్యాచ్ చూస్తున్న క్రమంలో మీకు ఒక థింగ్ వచ్చింది. ఏంటంటే లెట్స్ సే నాకు ఏ అనే పర్సన్ గెలుస్తాడు. సరిగ్గా వినాలి, ఇక్కడ మీరు ఏ అనే పర్సన్ గెలుస్తాడు అని మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది బి అనే పర్సన్ గెలుస్తాడని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ రెఫరీస్ పెట్టిన రూల్స్ ఏంటంటే రైట్, ఎవరైతే సరిగ్గా వినండి, ఎవరైతే గెలుస్తాడు అని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు గ్రీన్ బటన్ క్లిక్ చేసి దాని మీద ఇన్వెస్ట్ చేయండి. ఎవరైతే పడిపోతారు అని ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఓడిపోతారని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు పుట్ అనే బటన్ని, రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి దాని మీద ఇన్వెస్ట్ చేయండి. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందా అందరికీ అర్థమైందా? పర్ఫెక్ట్. ఇప్పుడు చూడాల్సిన ఒక విషయం ఏంటంటే లెట్స్ సే వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు గిరిబాబు గారు వెళ్ళి ఏం చేశారంటే, గిరిబాబు గారు ఈ పర్టికులర్ రైట్ ఏ అనే పర్సన్ గెలుస్తాడు, సరిగ్గా వినాలి, ఏ అనే పర్సన్ గెలుస్తాడని గ్రీన్ కలర్ బటన్ ని క్లిక్ చేసి ఆయన ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు రైట్. అదే విధంగా ఇప్పుడు నర్మదా గారు ఏం చేశారంటే రైట్, అదే ఏ అనే పర్సన్ ఓడిపోతాడని, సరిగ్గా వినాలి, అదే ఏ అనే పర్సన్ ఓడిపోతాడని 100 రూపీస్,
రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. మ్యాచ్ మొత్తం అయ్యేసరికి ఏ అనే పర్సన్ మాత్రమే గెలిచాడు. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు డబ్బులు సంపాదిస్తారు, ఎవరు డబ్బులు నష్టపోతారు? ఎవరు డబ్బులు సంపాదిస్తారు, ఎవరు నష్టపోతారు? జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. ఆన్సర్ మై క్వశ్చన్. ఆన్సర్ మై క్వశ్చన్. ఆన్సర్ మీకు మిగిలిన వాళ్ళు ఇక్కడ చాట్ బాక్స్ ఓపెన్ అయ్యి ఉందని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీకు చాట్ బాక్స్ ఓపెన్ అయింది, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఫైట్ లో రైట్ ఏదైతే ఏ అనే పర్సన్ గెలుస్తాడని గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేసి గిరిబాబు గారు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే, అదే ఏ అనే పర్సన్ ఓడిపోతాడని రెడ్ కలర్ బటన్ ని క్లిక్ చేసి 100 రూపీస్ నర్మదా గారు ఇన్వెస్ట్ చేశారు. మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి ఏ అనే పర్సన్ గెలిచారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు రైట్ ఎవరు డబ్బులు సంపాదిస్తారు? గిరిబాబు గారు విన్ అవుతారు. రైట్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. నో నో నో, నేను చెప్పింది మీకు అర్థం కాలేదు సుజాత గారు. నేనేం చెప్తున్నాను, ఎవరు డబ్బులు సంపాదిస్తారు, ఎవరు డబ్బులు లూజ్ అవుతారు. నేను వీళ్ళిద్దరి గురించి అడుగుతున్నాను, ఈ పర్సన్ గురించి కాదు. ఈ పర్సన్ మీద ఇన్వెస్ట్ చేశారు. నేను అడుగుతున్నది జస్ట్ వీళ్ళిద్దరి గురించి. రైట్, రైట్. ఇప్పుడు చూడండి, రైట్, గిరిబాబు గారు విన్ అవుతారని చెప్పారు. పర్ఫెక్ట్, అందరు ఆన్సర్ క్లియర్. బట్ ఇప్పుడు ఇంకొక థింగ్ అడుగుతున్నా, చెప్పండి. ఇప్పుడు ఏ అనే పర్సన్, సరిగ్గా వినాలి గైస్, ఇప్పుడు అదే ఫైట్ లో పూజా గారు ఏ అనే పర్సన్ గెలుస్తాడని గైస్, ఇక్కడ కానీ మీరు కన్ఫ్యూజ్ అయితే రాబోయే రోజులంతా మీరు ఇబ్బంది పడతారు. అర్థమవుతుందా అని చెప్తున్న పాయింట్? దట్స్ వై నేను పదే పదే మిమ్మల్ని రిపీట్ చేస్తాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా గైస్? ఏ అనే పర్సన్ గెలుస్తాడని పూజా గారు ఈసారి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. సరిగ్గా విన్నారు, రైట్. బి అనే రైట్, అదే విధంగా బి మీద పుట్ ఆప్షన్ ని క్లిక్ చేసి, నేను కొంచెం కన్ఫ్యూజింగ్ అడుగుతున్న క్వశ్చన్. పుట్ ఆప్షన్ ని క్లిక్ చేసి బి అనే పర్సన్ ఓడిపోతాడని, బి రైట్ మళ్ళీ చెప్తాను, బి అనే పర్సన్ ఓడిపోతాడని రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి నర్మదా గారు ఇంకొక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి మరలా ఏ అనే పర్సనే గెలిచాడు. ఇప్పుడు చెప్పండి గైస్, ఎవరు రైట్ ఎవరు విన్ అవుతారు, ఎవరు డబ్బులు మేక్ చేస్తారు, ఎవరు నష్టపోతారు? మీ చాట్ బాక్స్ అందరికీ ఓపెన్ లోనే ఉంది. మీరు క్లాస్ వింటున్నారని అనుకుంటున్నా. సో ట్రై టు రెస్పాండ్ అండ్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ రైట్, ఇంటరాక్ట్ ఇన్ చాట్. సో అందరికీ చాట్ ఆప్షన్ అవైలబుల్ గానే ఉంది. సో ట్రై టు రెస్పాండ్ అండ్ ట్రై టు ఇంటరాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నా, పూజా గారు ఏ అనే పర్సన్ గెలుస్తాడని గ్రీన్ కలర్ బటన్ ని క్లిక్ చేసి 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారండి. నర్మదా గారు ఏం చేశారంటే బి అనే పర్సన్ ఓడిపోతాడని పుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని మీద ఇన్వెస్ట్ చేశారండి. పుట్ అనే బటన్ ని క్లిక్ చేసి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారండి. మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి ఏ అనే పర్సన్ మాత్రమే గెలిచాడు. ఇప్పుడు చెప్పాలి, ఆన్సర్ రావాలి గైస్. బికాజ్ ఎందుకు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, బికాజ్ ఆఫ్ పీపుల్ నర్మదా ఇద్దరు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం చెప్తున్నానండి, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం పుట్ అనే బటన్ ని క్లిక్ చేసి ఇన్వెస్ట్ చేశారు. బట్ ఇక్కడ దేని మీద ఇన్వెస్ట్ చేశారు? బి అనే పర్సన్ ఓడిపోతాడని ఇన్వెస్ట్ చేశాం. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? నేను ఏం చెప్తున్నాను? రైట్, కాల్ ఆర్ పుట్. కాల్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ మనిషి కానీ, ఆర్ ఒక పర్టికులర్ షేర్ కానీ, ఒక పర్టికులర్ ఇండెక్స్ కానీ, ఒక పర్టికులర్ స్టాక్ కానీ, వాట్ ఎవర్ గెలుస్తాడు, పైకి వెళ్తుంది అని అనుకుంటే మాత్రమే కాల్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకుంటున్నారు. అదే విధంగా పుట్ అనే బటన్ ఏంటి? ఆ పర్టికులర్ మనిషి కానీ, ఆ పర్టికులర్ ఇండెక్స్ కానీ, ఆ పర్టికులర్ షేర్ కానీ, ఆ పర్టికులర్ స్టాక్ కానీ ఓడిపోతుంది, పడిపోతుంది అనుకుంటే మాత్రమే పుట్ అనే బటన్ ని క్లిక్ చేస్తాము. ఈజ్ దట్ క్లియర్? ఇండెక్సెస్ లో కానీ లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు మాత్రమే మనం ఈ కాల్ లేదా పుట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మనం బై లేదా సెల్ చేయాల్సి ఉంటుంది.
కాల్ ఆప్షన్ ని ఇక్కడ ఏం చేశారండి, కాల్ ఆప్షన్ ని 100 పెట్టి ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నారు, పుట్ ఆప్షన్ ని 100 పెట్టి ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నారు. ఇద్దరు ఆ ఆప్షన్స్ ని బై చేశారు కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ అ ఆప్షన్ బయ్యర్. వి కాల్ ఇట్ యాజ్ అ ఆప్షన్ బయ్యర్. అదే ఒకవేళ కాల్ ఆప్షన్ ఇక్కడ రివర్స్ లో చూద్దాం. ఇక్కడ సింపుల్ థింగ్, కాల్ ఆప్షన్ ని సెల్ చేసి పుట్ ఆప్షన్ ని సెల్ చేసినారే అనుకోండి, వాళ్ళని మనం ఆప్షన్ సెల్లర్ లేదా కాంట్రాక్ట్ సెల్లర్ అని పిలుస్తాం. బట్ నేను స్టార్టింగ్ లో మీకు సజెస్ట్ చేసేది ఓన్లీ ఆప్షన్ బయ్యింగ్ మాత్రమే, కాంట్రాక్ట్ బయ్యింగ్ మాత్రమే చూస్ చేసుకోండి. బికాస్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్ వెళ్ళేసరికి మీకు నియర్లీ 5 to 6 lakh ఆఫ్ క్యాపిటల్ ఉండాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దానికి రిస్క్ ఏంటనేది ఇక్కడ నేను చూపిస్తా చూడొచ్చు. ఇక్కడ ఆప్షన్ బయ్యర్ అంటే ఎవరండి, కాల్ ఆప్షన్ ని బై చేసేవాడిని, పుట్ ఆప్షన్ ని బై చేసేవాడిని మనం ఏమని పిలుస్తున్నాం, ఆప్షన్ బయ్యర్. కాల్ ఆప్షన్ ని బై సెల్ చేసి పుట్ ఆప్షన్ ని సెల్ చేసినాడు అనుకోండి, వీళ్ళిద్దరిని మనం ఆప్షన్ సెల్లర్ అని పిలుస్తాము. మరి ఆప్షన్ బయ్యర్ కి లాభాలేంటి, నష్టాలేంటి, ఆప్షన్ సెల్లర్ కి లాభాలేంటి, నష్టాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బయ్యర్ కి లాభాలేంటి, లిమిటెడ్ రిస్క్ అండి. ఎలా సార్ మీరు ఎలా చెప్పేస్తున్నారు లిమిటెడ్ రిస్క్? ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళండి గైస్, కొంచెం ముందుకు వెళ్ళండి. కాంట్రాక్ట్ బయ్యర్ అయిన పూజా గారు నేను ఏమని చెప్పాను, నర్మదా గారికి పూజా గారికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, గుర్తుందా గైస్? నిన్నటి క్లాస్ లో పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవరికైనా గుర్తుందా? కాంట్రాక్ట్ ని కొనుక్కునే వాళ్ళని రైట్ ఆప్షన్ బయ్యర్ లేదా కాంట్రాక్ట్ బయ్యర్ అని చెప్తున్నాం. ఎవరైతే కాంట్రాక్ట్ ని అమ్ముతున్నారో వాళ్ళని మనం కాంట్రాక్ట్ సెల్లర్ లేదా ఆప్షన్ సెల్లర్ అని పిలుచుకుంటాం. ఎంతమందికి గుర్తుంది? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమందికి గుర్తుంది? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ నీడ్ ఎవ్రీవన్ టు రెస్పాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాట్ జస్ట్ సింగిల్ పర్సన్, ఐ నీడ్ ఎవ్రీవన్ టు రెస్పాండ్, రైట్? పర్ఫెక్ట్. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నామండి, ఆప్షన్ బయ్యర్ అనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 100 రూపీస్ దగ్గర కాంట్రాక్ట్ కొనుక్కునేటప్పుడు ఈ 10 రూపీస్ ఏదైతే ఉందో ఈ 10 రూపీస్ ఖర్చు పెట్టి ఆ కాంట్రాక్ట్ ని కొనుక్కున్నారు. ఒకవేళ ఆప్షన్ బయ్యర్ ఎవరైతే రైట్ పూజా గారు ఉన్నారో, పూజా గారు అనుకున్నది జరగకపోతేనే ఆవిడ కాంట్రాక్ట్ ఉపయోగించి 10 రూపాయలు నష్టపోతారు. చెప్పండి, ఇప్పుడు లిమిటెడ్ రిస్కేనా? ఆల్రెడీ నెంబర్ మీకు డిసైడ్ అయిపోయింది, ఎంత పోతుందో మీకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో మనం దీన్ని లిమిటెడ్ రిస్క్ కింద పిలుచుకోవచ్చా గైస్? పర్ఫెక్ట్. రైట్ చూడొచ్చు ఇక్కడ అన్లిమిటెడ్ ప్రాఫిట్ అంటే ఏంటండి? లెట్స్ సే అదే పాయింట్, అదే నర్మదా రైట్ పూజా గారు ఏం చెప్పారండి, 100 రన్స్ కానీ కొట్టేస్తే అక్కడ నుంచి పైన ఎన్ని రన్స్ అయితే కొడతారో అన్ని రన్స్ కి ప్రతి ఒక్క రన్కి ₹1 చెల్లిస్తారు. లెట్స్ సే మనం మాట్లాడుకునేది 20 ఓవర్ల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. జస్ట్ 120 బంతులు ఆడే T20 మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ టెస్ట్ మ్యాచెస్ ఉంటాయి, రోజంతా 90 ఓవర్లు ఆడతారు. 90x6 సారీ ఎంతండి చెప్పండి, ఎంత చెప్పాలి? 90x6 540, రైట్? 540 బాల్స్ ఆడే టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి గైస్, 20 ఓవర్ల మ్యాచ్ లో మనకి కోహ్లీ గారు 100 కొట్టకపోవచ్చు, బట్ 540 బాల్ వేసే టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ గారు 100 రన్స్ కి పైన కొట్టే ఛాన్స్ ఉందా? ఏం పూజా గారు, ఏం నర్మదా గారు, ఏం సుజాత గారు, ఏం గిరిబాబు గారు, ఏం మున్నా గారు, రైట్? ఈజ్ ఇట్ పాసిబుల్? రైట్, డెఫినెట్లీ పాసిబుల్. సో పాసిబుల్ ఉంది కాబట్టి ఒకవేళ 100 రన్స్ కి పైగా 200 కొట్టచ్చు, 300 కొట్టచ్చు, 400 కొట్టచ్చు, లేదా మాక్సిమం బాల్స్ ఇంకా మిగిలి ఉంటే 500 కూడా కొట్టచ్చు. అది అన్లిమిటెడ్, మనం చెప్పలేం. మనం ఇక్కడ మ్యాచ్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఒక లిమిటెడ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నాం, రైట్? అంతేనా కాదా? సముద్రం ఎగ్జాంపుల్ తీసుకోండి. సముద్రంలో వెళ్తున్న కొద్దీ లోతు వస్తూనే ఉంటుంది, బికాస్ అది హెల్. మనకి వెళ్తూనే ఉంటాం. అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చెప్పండి, అది అన్లిమిటెడా కాదా? సో లిమిటెడ్ రిస్క్ ఉంటుంది ఆప్షన్ బయ్యర్ కి, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. బట్ అది ఆప్షన్ సెల్లర్కి వచ్చేసరికి
ఆప్షన్ సెల్లర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అండి, ఆప్షన్ సెల్లర్కి వచ్చేసరికి అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుందండి. ఎందుకంటే ఇందాక మనం నిన్నటి క్లాస్లో మాట్లాడుకున్నాం కదా, ఆప్షన్ బయ్యర్ అనుకున్నది కానీ జరిగితే, నిన్నటి క్లాస్లో మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లే తీసుకుందాం. పూజా గారు అనుకున్నట్లు నిజంగానే కోహ్లీ గారు 100 రన్స్ కొట్టారే అనుకుందాం. అక్కడి నుంచి ఎన్ని రన్స్ అయినా కొట్టచ్చు, ఎన్ని రన్స్ అయితే కొడతారు అన్ని రన్స్కి ప్రతి ఒక్క రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సో ఎన్ని రన్స్ అయినా కొట్టచ్చు, మనం చెప్పలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పలేం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? మనం చెప్పలేం ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? అర్థమవుతుందా? సో అది మనకి అన్లిమిటెడ్ రిస్కే. మరి లిమిటెడ్ ప్రాఫిట్ అండి, సింపుల్ అండి. ఆప్షన్ బయ్యర్ ఎవరైతే మీ దగ్గరే కదా కొనుక్కున్నారు 10 రూపాయలు పెట్టుకొని, ఒకవేళ ఈయన అనుకుని జరగకపోతే ఈ 10 రూపాయలు ఈ పాకెట్లో వెళ్ళిపోతుంది. ఇట్స్ లిమిటెడ్ ప్రాఫిట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను చెప్తున్నాను. ఈజ్ దాట్ క్లియర్ ఫర్ ఆల్ గైస్? అర్థమవుతుందా అందరికీ అర్థమవుతుందా? పర్ఫెక్ట్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? డెరివేటివ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఫ్యూచర్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆప్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, స్ట్రైక్ ప్రైస్, స్పాట్ ప్రైస్, ప్రీమియం అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ అదేవిధంగా ఎక్స్పైర్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కాల్ అండ్ పుట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ అదేవిధంగా ఆప్షన్ బయ్యర్ అంటే ఎవరు, ఆప్షన్ సెల్లర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దట్స్ ఆల్. అంతే మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ మాట్లాడాలి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ పాయింట్ గురించి ఇప్పుడు నేను మాట్లాడకపోతున్నాను. ఇది ఇస్ కాల్డ్ యాజ్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్. ప్రెజెంట్ మార్కెట్ ప్రెజెంట్ ఆ మ్యాచ్ లో 5 రన్స్ అని చెప్పారు. ఆ 5 రన్స్ వచ్చేసరికి స్పాట్ ప్రైస్ అంటే ప్రెజెంట్ లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అని పిలవచ్చు, స్పాట్ ప్రైస్ అని పిలవచ్చు, యాక్చువల్ ట్రేడెడ్ ప్రైస్ అని పిలవచ్చు, రైట్? స్టాక్ ప్రెజెంట్ ప్రైస్ అని కూడా పిలవచ్చు. ఏ పేరుతోనే పిలుచుకోవచ్చండి, ఏ పేర్లతోనే పిలుచుకోవచ్చు. బట్ ద విజన్, రైట్, అండ్ దాని ఎబిలిటీస్ ఎప్పుడు మారవు. సో ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నానండి, ఇక్కడ చూడండి. స్ట్రైక్ ప్రైస్ని ప్రెజెంట్ మార్కెట్ని బట్టి ఇక్కడ కనిపిస్తున్న స్ట్రైక్ ప్రైసెస్లో నేను ఏ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది, ఏ స్ట్రైక్ ప్రైస్ని నెగ్లెక్ట్ చేస్తే మంచిది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. దానికోసమే స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ మీ అందరికీ పీడిఎఫ్ చూపించకుండా మీతోనే ఎక్స్ప్లెయిన్, రైట్, మీతోనే చెప్పించేలా చెప్పించడానికి ట్రై చేస్తాను. లెట్స్ సే మీకు ఒక ఎగ్జాంపుల్ డ్రా చేస్తా. రైట్, నేను ఇక్కడికి వచ్చేసి ఈ టాటా స్టీల్ని తీసేసి ఇక్కడ నేను నిఫ్టీ 50, లెట్స్ సే నిఫ్టీ కాకుండా సెన్సెక్స్ అనే ఓకే, రైట్, ఒక చార్ట్ని తీసుకున్నాం. కొంచెం పైకి వెళ్దాం గైస్, సరిగ్గా లేదు, వెయిట్ ఎ మినిట్. ఇక్కడ నేను అన్ని ఇండికేటర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసేస్తున్నా. ప్రతిరోజు ఈ చార్ట్ని చూస్తామండి, చెప్పండి. ఈ చార్ట్ని రోజు చూస్తామండి. నిఫ్టీ 50 అని ప్రతిరోజు నవీన్ గారు, రైట్, రైల్వే స్టేషన్లో కమెంటేటర్, రైట్, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ అలర్టర్ లాగా ప్రతిరోజు నిఫ్టీ అని చెప్తా ఉంటారు. ఈ నిఫ్టీ అనే చార్ట్ని ఎవరైనా చూస్తున్నారా? ఎవరైనా చూసారా నిఫ్టీ అని? ఇక్కడ నేను డైరెక్ట్గా నిఫ్టీ అనే చార్ట్ని ఇక్కడ నేను డ్రా చేశాను. సరిగ్గా వినాలి. ఇక్కడ నేను ఒక లైన్ని డ్రా చేసుకున్నాను. ఈ లైన్ ఎంత ఉందో చెప్పండి గైస్, ఈ లైన్ ఎంత ఉందో చెప్పండి. 24,463.22, రైట్. నేను మీకు కనిపించడం కోసం దీన్ని నేను కొంచెం హైలైట్ చేస్తున్నాను. ఇక నేను టెక్స్ట్ యాడ్ చేసి బాటమ్ కాదు, రైట్, మిడిల్లో పెట్టి దీన్ని నేను రైట్ సైడ్ పెడుతున్నా. ఇక్కడ నేను ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. లెట్స్ సే ఇది 28 పెట్టుకుందాం. ఇక్కడ నేను ఎంత పెట్టినానండి, 24,463.22. అందరికి కనిపిస్తుందా గైస్?
అందరికి కనిపిస్తుందా? ఇక్కడ మీరు రెస్పాండ్ అయితే నేను ఇక్కడ చూసుకుంటా గైస్, నా కర్సర్ మూవ్ చేస్తాను, అందుకే ఇక్కడ చూసుకుంటా. రైట్ రైట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మార్కెట్ అమాంతంగా కింద పడుతూ వస్తుంది సార్, బాగానే ఉంది. ప్రెసెంట్ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్ దగ్గర ఉందండి, ఈ ప్రైస్ దగ్గర ఉంది. ఇప్పుడు అందరం అనాలిసిస్ చేసాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బట్టి, మార్కెట్ కండిషన్స్ని బట్టి, ట్రెండ్ లైన్స్ని బట్టి. ఇంకా ట్రెండ్ లైన్స్ మీకు అవ్వలేదు, ట్రెండ్ లైన్స్ని బట్టో, క్యాండిల్ స్టిక్స్ పరంగా అవ్వచ్చు, క్యాండిల్ స్టిక్స్ సైకాలజీ పరంగా అవ్వచ్చు. రైట్, సో మీకే అర్థమైనట్టుగా మీకు జరిగిన క్లాసెస్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ని బట్టో, మార్కెట్ కండిషన్ ద్వారా అవ్వచ్చు, లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ద్వారా అవ్వచ్చు. వాటి ద్వారా మీరు అనుకున్నది ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళబోతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు మార్కెట్ని నడిపిస్తున్న అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ బెంచ్ వేసుకొని కూర్చున్నారండి అనుకోండి. బెంచ్ వేసుకొని కూర్చున్నారు. ఇక్కడ మనకి 2 బటన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ గ్రీన్ కలర్, సో దీన్ని నేను డార్క్ కాబట్టి దీన్ని నేను కొంచెం ఈ కలర్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ కలర్, ఇట్లా పెడతాను, విచ్ ఈస్ పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. దీన్ని నేను కొంచెం కలర్ తగ్గిస్తా గైస్, బికాజ్ మనం అనుకున్నది జరగట్లేదు, ఇక్కడ మనం అనుకున్నది కనిపించడం లేదు. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే పర్ఫెక్ట్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి, విచ్ ఈస్ కాల్ అండ్ పుట్. ఇప్పుడు చెప్పండి అందరు, మార్కెట్ నేను లైవ్లోకి వచ్చో, ఆర్ మీరు ఎక్కడైనా యూట్యూబ్లో చూసో, ఆర్ లేదా మీరు మీ చార్ట్స్ని అనలైజ్ చేసిన తర్వాతనో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళబోతుందండి అని అన్నారండి. ఇప్పుడు చెప్పండి గైస్, మీరు ఏ బటన్ని క్లిక్ చేసి మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు? చెప్పండి గైస్ ఫాస్ట్గా, ఏ బటన్ని క్లిక్ చేసి మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు? ఏ బటన్ని క్లిక్ చేసి మార్కెట్ వాయిస్? ఎస్ ఎగ్జాక్ట్లీ, గ్రీన్ కాదు, దాని పేరు చెప్పాలి. కాల్ ఆర్ పుట్, కాల్ ఆర్ పుట్. ఎస్ ఎగ్జాక్ట్లీ, కాల్. కాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఏమని చెప్తున్నామండి? కాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది అందరికీ క్లియర్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పడిపోతుందండి, నాకు ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా కిందకి వెళ్ళిపోతుందని అనుకుంటే మనం దీన్ని అందరికీ తెలిసినట్టుగా ఇక్కడ మనం పుట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. రైట్, ఇక్కడ వరకు అందరికీ క్లారిటీ. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ వరకు అందరికీ క్లారిటీ కదండి? రైట్ పర్ఫెక్ట్. నేను ఎందుకు స్లో మోషన్లో స్లోగా ఒక్కొక్క పాయింట్ 2 సార్లు చెప్తున్నానంటే, ఈ ఒక్క పాయింట్ మీకు కానీ క్లారిటీ వచ్చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఎవరి యూజ్ ఉండదు. దట్స్ ఆల్. నేను అందుకే 2 to 3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ రైట్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ప్రెసెంట్ మార్కెట్ ఇక్కడ ఉందండి, మీ అందరికీ అర్థం కావడం కోసం, నేను ఇక్కడ అర్థం కావడం కోసం నేను ఏం చేస్తానంటే హండ్రెడ్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లెట్స్ ఎలా సార్ హండ్రెడ్స్ అంటే, లెట్స్ ఇక్కడ చూడండి, ఇలా 24,463. సో ఇక్కడ నేను గైస్ ఈ ప్రైసెస్ని మర్చిపోండి, గైస్ ఈ ప్రైసెస్ని మర్చిపోండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రైసెస్ని మర్చిపోండి. ఈ ఓన్లీ నేను డ్రా చేస్తున్న వాటికి పెట్టిన ప్రైసెస్ని మాత్రమే చూడండి. సారీ, ఫాస్ట్గానే డ్రా చేయడానికి ట్రై చేస్తా. గైస్ ఈ ప్రైసెస్ని మర్చిపోండి గైస్, నేను ఇప్పుడు వాటికి లైన్స్ ఇంకా వాళ్ళకి వాల్యూస్ పెడతా, కంగారు పడద్దు. ఇలా పెట్టినా ఇప్పుడు నేను ఇక్కడ 24,500, 24,600, 24,700 అండ్ అదేవిధంగా 24,400, సారీ 24,400, 24,300, 24,200, 24,100. సార్ ఏంటి సార్ ఈ నెంబర్స్ అనొచ్చు. మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పినా గుర్తుందా? మీకు నిన్నటి క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు అన్నింటిని ఏం చెప్పానండి, మీకు అర్థం కావడం కోసం నేను 10 నెంబర్స్ని ఎగ్జాంపుల్ తీసుకున్నానని చెప్పాను. గుర్తుందా ఎవరికైనా?
మీ అందరికీ నేను 10 ఎగ్జాంపుల్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా ఎవరికైనా? పర్ఫెక్ట్. బట్ ఈ రోజు నేను మీకు అర్థం కావడం కోసం నేను హండ్రెడ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అన్నింటినీ హండ్రెడ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ప్రెసెంట్ మార్కెట్ అయితే ఇక్కడ ఉంది, నేను ఇక్కడ దీనికి నేమ్స్ కూడా రాస్తాను, కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాను, పర్ఫెక్ట్. ఇక నేను ఎల్టీపీ లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ఎల్టీపీ ఏమని పిలుస్తున్నాను, లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్. మరలా కంగారు పోతుంది, ఎల్టీటీ కాదన్నది ఎల్టీపీ, లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్ని బట్టి స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటాను. వితౌట్ నేను ఎక్కడ మీకు పీడిఎఫ్ని చూపించట్లేదు, ఏమీ చూపించట్లేదు. ఈ పీడిఎఫ్ని ఇలా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా నేను ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఈ పాయింట్ని ఒకసారి చదవండి అందరూ కూడా, ఒక్క నిమిషం. ఇది తీసేస్తే మీ రెస్పాన్స్ కనిపించదండి, దట్స్ వై నేను దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాను, రైట్. ఇక్కడ చూడండి ఏం చెప్పాను, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అన్ ఆప్షన్స్ కన్సిడర్ అబౌట్ చూసింగ్ ద స్ట్రైక్ ప్రైస్. స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అంటే అదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే విత్ ద రెస్పెక్ట్ టు కాల్ ఆప్షన్, అంటే పూజా గారు అవ్వచ్చు, నర్మదా గారు అవ్వచ్చు, సుజాత గారు అవ్వచ్చు, గిరిబాబు గారు అవ్వచ్చు, మున్నా గారు అవ్వచ్చు, ఆర్ ఈవెన్ నేను అవ్వచ్చు. నా అనాలిసిస్ ప్రకారం ఇండెక్స్ అనే ఏదైనా నిఫ్టీ అనే ప్రైస్, నిఫ్టీ అనే ఒక స్టాక్ అవ్వచ్చు, నిఫ్టీ అనే ఒక షేర్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళబోతుంది అని నాకు అనిపిస్తుంది, ఇట్లా పైకి వెళ్ళబోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని చూస్ చేసుకుంటే ఏం చూస్ చేసుకుంటాం అండి, కాల్ ఆప్షన్ కదా చూస్ చేసుకుంటాం, కాల్ ఆప్షన్ని దృష్టిలో పెట్టుకొని, సరిగ్గా వినాలి ఇక్కడ, కాల్ ఆప్షన్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతి గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్. పైకి వెళ్తుందని దృష్టిలో పెట్టుకుని నేను రైట్ స్ట్రైక్ ప్రైసెస్ని సెలెక్ట్ చేసుకున్నా, సరిగ్గా వినాలి, పైకి వెళ్ళిపోతుందని. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసి దీన్ని నేను బ్లూ కలర్ పెట్టాను, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రెజెంట్ ఏదైతే ప్రైస్ ఉందో, ప్రెజెంట్ ప్రైస్ని గుర్తుపెట్టుకోండి, 24,463, 24,463, సరిగ్గా వినాలి. ఇక్కడ మీకు ఇక్కడ రాసుకోండి 24,463, మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి, నేను ఎగ్జాంపుల్ ఏదైతే చెప్తానో అదే నోట్ చేసుకోండి, 24,463 ఇక్కడ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నానండి, ఎనీ స్ట్రైక్ ప్రైస్, ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే బిలో ద కరెంట్ మార్కెట్ ప్రైస్, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అన్నా, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆర్ లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కి బిలో, కింద ఉంటుందో వాటన్నింటిని మనం ఏమని పిలుచుకుంటున్నాం, వాటన్నింటిని మనం ఇన్ ద మనీ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం, ఇన్ ద మనీ అని పిలుస్తున్నాం. ఏమని చెప్పాను, బిలో ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు చెప్పండి గైస్, ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే రైట్ కరెంట్ మార్కెట్ కి బిలో అంటే కింద ఉంటాయో వీటన్నింటినీ మనం ఏమని పిలుచుకుంటున్నాం, ఇన్ ద మనీ అని పిలుచుకుంటాము, ఇన్ ద మనీ ఆప్షన్ అని పిలుచుకుంటాము. అది 24/4, 24/300, 24/200, 24/100, ఈ మూడింటిని కూడా మనం ఏమని పిలుస్తున్నాం, మనం ఇన్ ద మనీస్ కిందనే పిలుచుకుంటాము, సరే ఇక్కడ వదిలేసారు సార్, చెప్తా. ఇక్కడ చూడండి ఏం రాసినాను, ఎనీ స్ట్రైక్ ప్రైస్, ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ కి అతి చేరువుగా అతి దగ్గరగా ఉంటుందో దాన్ని మనం ఎట్ ద మనీ. ఎనీ స్ట్రైక్ ప్రైస్ అయితే నియర్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ కి అతి దగ్గరగా ఉంటుందో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎట్ ద మనీ ఆప్షన్. ఏమని పిలుచుకుంటున్నాం, ఎట్ ద మనీ ఆప్షన్. ఇప్పుడు చెప్పండి గైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ కి ఏది దగ్గరగా ఉంది, 24,500 దగ్గరగా ఉందా, 24,400 దగ్గరగా ఉందా, ఒకసారి చెప్పాలి. 24,500 దగ్గరగా ఉందా, 24,400 దగ్గరగా ఉందా? జస్ట్ బేసిక్ క్వశ్చన్ గైస్, చిన్న పిల్లలకి అడిగినట్టుగా అడుగుతున్నా. 24,463కి
500 దగ్గరగా ఉందా 400 దగ్గరగా ఉందో చెప్పాలి. నాలుగు వందల 500 మీరు 2 రాశారు నర్మదా గారు. 500 ఆర్ 400? మిగిలిన వాళ్ళు మీ దగ్గర నుంచి రాశారు. చెప్పండి ఒకసారి మరలా వినిపించలేదు సుజాత గారు. ఎగ్జాక్ట్లీ 500 అనేది మనకి దగ్గరగా ఉంది. గమనించాలి ఇక్కడ ఏం చెప్తున్నా నేను, ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ కి దగ్గరగా ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుచుకుంటాం, దాన్ని మనం ఎట్ ది మనీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఎట్ ది మనీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తున్నాం? ఎట్ ది మనీ అని పిలుస్తున్నాము. కొంచెం దీనికి కలర్ చేంజ్ చేద్దాం, మీకు అప్పుడు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏమని పిలుస్తున్నాం? ఎట్ ది మనీ. ఎట్ ది మనీ గైస్, ఈ క్లారిటీ వస్తే నేను ఇంకెందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు కానీ మీకు ఇంకా క్లారిటీ రాదు. ఇది జస్ట్ బేసిక్ గైస్, ఎట్ ది మనీ. దీని కలర్ కూడా నేను బ్లాక్ కలర్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకేం మిగిలాయండి? ఏ స్ట్రైక్ ప్రైసెస్ అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్కి, ఎనీ స్ట్రైక్ ప్రైస్ అబౌవ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్కి పైన ఉంటాయో వాటన్నింటినీ మనం అవుట్ ది మనీ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాం? వాటిని మనం అవుట్ ది మనీ పిలుస్తాం. అవుట్ ఆఫ్ ది మనీ అనొచ్చు, లేదా అవుట్ ది మనీ అని కూడా పిలవచ్చు. అవుట్ ఆఫ్ ది మనీ అని పిలవచ్చు, లేదా అవుట్ ది మనీ అని కూడా పిలవచ్చు. ఈజ్ దాట్ క్లియర్? సారీ గైస్, దీన్ని ఇక్కడ పెడతాం. ఈజ్ దాట్ క్లియర్? అర్థమైందా? ఇక నేను రాస్తున్నా, చూసుకోవచ్చు ఒకసారి. కావాలంటే మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అవుట్ ద మనీ, రైట్? అవుట్ ది మనీ అని పిలుస్తాం. దీని కలర్ గ్రీన్ లో పెడదాం. అవుట్ ది మనీ అని పిలుస్తాం. అర్థమైందా? ఇదంతా దేన్ని దృష్టిలో పెట్టుకొని చేసామండి? ఇదంతా కాల్ ఆప్షన్ ని దృష్టిలో పెట్టుకొని, సరిగ్గా వినాలి, ఇదంతా కూడా కాల్ ఆప్షన్ ని దృష్టిలో పెట్టుకొని, ఒకవేళ మీరు చూస్తున్న స్టాక్ కానీ, మీరు చూస్తున్న ఇండెక్స్ కానీ, మీరు చూస్తున్న కమోడిటీ కానీ రాబోయే రోజులు వస్తాయి, ఏం చూసినా సరే అవి పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు మాత్రమే కాల్ ఆప్షన్ ని మైండ్లో పెట్టుకొని, మీ మైండ్లో పెట్టుకొని మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఇన్ ద మనీ అంటే ఏంటి, ఎట్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈజ్ దట్ క్లియర్? అదే విధంగా ఒకవేళ పుట్ ఆప్షన్ దృష్టిలో పెట్టుకుంటే ఎలా సార్? పుట్ ఆప్షన్, ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు గైస్. నేను కావాలంటే మీకు ఇది స్క్రీన్ షాట్ తీసి పెడతా. వెయిట్, మీ గ్రూప్లో సెండ్ చేయడానికి ట్రై చేస్తా. వెయిట్ ఎ మినిట్. రైట్, అదే ఒకవేళ పుట్ ఆప్షన్ దృష్టిలో పెట్టుకుంటే ఎలా అండి? ఒకవేళ పుట్ ఆప్షన్ ని దృష్టిలో పెట్టుకుంటే ఏంటి సంగతి? కిందకి పడిపోతుంది సార్, కిందకి పడిపోతుందని నేను అనుకుంటాను. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా? సింపుల్ అండి, ఇక్కడ రివర్స్ లో ఉంటుంది అంతే. ఇక్కడ చూడండి, విత్ రెస్పెక్ట్ పుట్ ఆప్షన్ దృష్టిలో పెట్టుకుంటే ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే అబౌవ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటుందో అది మనకి ఇన్ ద మనీ అయిపోతుంది. ఇక్కడేం మాట్లాడుకుంది? అబౌవ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ అవుట్ ది మనీ అన్నాం. పుట్ ఆప్షన్ దృష్టిలో పెట్టుకుంటే ఏమని చెప్తున్నాం? అబౌవ్ ది కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇన్ ద మనీ అవుతుంది, బిలో ది కరెంట్ మార్కెట్ వచ్చేసి అవుట్ ది మనీ అవుతుంది. ఎట్ ద మనీ ఏమీ మారదు. ఏదైతే స్ట్రైక్ ప్రైస్, రైట్, ఏదైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ కి దగ్గరగా ఉంటుందో వాటన్నింటినీ మనం ఎట్ ద మనీ కిందనే పిలుచుకుంటాము. ఈజ్ దాట్ క్లియర్ ఫర్ ఆల్? మీకు ఇక్కడ లైవ్ లో ఇప్పుడు మీకు చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, సింపుల్ అండి. ఈ ఇన్ ద మనీస్ ఉన్నాయా? ఈ ఇన్ ద మనీస్ అన్ని ఇటు వెళ్ళిపోతాయి, ఈ అవుట్ ది మనీస్ అని ఇటు వచ్చేస్తాయి. దట్స్ ఆల్, అంతే. అర్థమైందా?
అందరికీ అర్థమైందా గైస్? ఈ పీస్ ఆఫ్ పాయింట్ మీకు అర్థమైతే మీకు ఇంకా ప్రతిరోజు లైవ్ చాలా ఈజీ అయిపోతుంది. బట్ ఇంకా ఇంత పూర్తిగా కంప్లీట్ అవ్వలే, ముందుగా చెప్తా, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వాల. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అండి? ఇక్కడ మీరు ఎలా చూడాలో తెలుసా? మీ అందరికీ గుర్తుండే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చెప్పండి గైస్, ఇదంతా ఒక ఆకారం అంతా ఏ రకంగా ఉంది? ఒక పర్ఫ్యూమ్ బాటిల్లా ఉందా? చెప్పండి గైస్, ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఒక ఆయిల్ బాటిల్లా ఉందా? మీ అందరికి గుర్తుండడం కోసం చెప్తానండి. మరలా మీరు నవీన్ గారు పర్ఫ్యూమ్ అంటున్నారు ఏంటి అనొచ్చు, రైట్? ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఉందా? ఈ పర్ఫ్యూమ్ బాటిల్కి ఇది క్యాప్ వచ్చేసి ఎల్టీపీ. పర్ఫ్యూమ్ లోపల ఉండేవన్నీ కూడా ఇన్, పర్ఫ్యూమ్ బయటికి వెళ్ళేదంతా అవుట్. క్లియర్? ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా గుర్తొస్తే పర్ఫ్యూమే గుర్తు రావాలి మీకు, రైట్? ఇప్పుడు అదే ఒకవేళ ఈ పర్ఫ్యూమ్ బాటిల్ని ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ తిప్పినా అనుకోండి, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ తిప్పినా అనుకోండి, సింపుల్ అండి. ఇప్పుడు ఇటు పైనుంచి కిందకి స్ప్రే చేస్తున్నాం కాబట్టి పైనుంచి కిందకి పడుతుంది కాబట్టి బయటకు వచ్చేదంతా అవుట్, లోపల ఉండేదంతా ఇన్, అంతే. ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఐ హోప్ 100 to 100% మీ అందరికీ ఇన్ అవుట్ అనేది మీకు అర్థమైంది. పర్ఫెక్ట్. బట్ కాకపోతే నాకు అందరికి ఒక డౌట్ రావాలి మీ అందరికి. ఇప్పుడు సార్ అంతా బాగానే చెప్పారు, కానీ ఒకవేళ ఈ ప్రైస్లో డిఫరెన్స్ ఎలా సార్, ఎద్దామని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు సార్. మీ అందరికీ డౌట్ రావాలి చెప్పాలండి. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఒకవేళ 24,403 ఉంటే ఇప్పుడు ఎద్దామని, సారీ తీసేద్దాం, ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. 24,403 దగ్గర ఉంటే ఇప్పుడు ఎద్దామని 500 అవుతుందా 400 అవుతుందా? చెప్పాలి గైస్. 500 అవుతుందా 400 అవుతుందా? చెప్పండి. ఎద్దామని ఇక్కడ అవుతుందా లేదా ఇక్కడ అవుతుందా? చెప్పాలి. ఇక్కడ అవుతుందా ఇక్కడ అవుతుందా? థర్డ్ ఎంపైర్ డిసిజన్ అవుతుంది, చెప్పండి. ఇక్కడ అవుతుందా ఇక్కడ అవుతుందా? ఇక్కడ అవుతుందా ఇక్కడ అవుతుందా? 24,403 దగ్గర, ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 403 దగ్గర ఉందండి. ఇప్పుడు చెప్పండి, 400 ఎద్దామని అవుతుందా లేదా 500 ఎద్దామని అవుతుందా? 400 ఎద్దామని అవుతుందా 500 ఎద్దామని అవుతుందా? చెప్పాలి గైస్. ఎగ్జాక్ట్లీ 400 అవుతుంది. ఇక్కడ సినారియో ఏంటో తెలుసా? ఇన్ అండ్ అవుట్ మారచ్చు, బట్ రైట్ ఆ పర్ఫ్యూమ్ కి రావాల్సిన లేటెస్ట్ పాయింట్ ఏదైతే పిన్ పాయింట్ ఉందో ఆ పిన్ పాయింట్లో ఎప్పుడు చేంజ్ ఉండదు. మీరు ఇలా చూసినా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్, ఇక్కడ ఏమీ లేదు చూపించడానికి. లెట్సే చూడండి, ఏదైనా ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకోండి, ఆ పర్ఫ్యూమ్ బాటిల్ రివర్స్ చేసినా అదే ఉంటుంది, తిప్పేసినా అదే ఉంటుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను చెప్తున్నాను, పిన్ పాయింట్లో మీకు ఎటువంటి చేంజ్ ఉండదు, రైట్? బట్ సార్ నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. ఒకవేళ ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తున్నాను, లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్ని బట్టి ఎట్ ద మనీని ఎలా చూస్ చేసుకోవాలి సార్? ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటే లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి, సారీ ఎట్ ద మనీని చూస్ చేసుకోవాలి? ఈ డౌట్ ప్రతి ఒక్కరికి రావాలి. ఎప్పుడైనా సరే ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ అనేది స్ట్రైక్ ప్రైస్కి 25 కంటే అబవ్ ఉందనుకోండి, లెట్స్ సే 24,223 లేదా 225 ఉందనుకోండి, ఎద్దామని 400 అవుతుంది. అదే కొన్నిసార్లు 35 కానీ 45 కానీ ఉందనుకోండి, 35 కానీ 45 కానీ, ఇప్పుడు మనకి ఎద్దామని 500 అయిపోతుంది. అదేంటి సార్ ఆ డిఫరెన్స్? నాకు అర్థం కాలేదు. ఎద్దామని ఎప్పుడు కూడా డిఫరెన్స్ మనకి ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో 20 నుంచి 25 పాయింట్ల డిఫరెన్స్లోనే ఉండేలా చూసుకుంటాం. బట్ కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా సార్? ఒకవేళ 50 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 500 ఎద్దామని అవుతుంది, 400 కూడా ఎద్దామని కింద యాక్ట్ చేస్తుంది కొన్నిసార్లు మాత్రమే. సార్ వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సార్, నాకు అర్థం కావట్లేదు అనుకుంటే
సింపుల్గా మీ మైండ్లో ఉండాల్సింది ఎప్పుడైనా సరే ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్కి రైట్, ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా స్ట్రైక్ ప్రైస్కి 25 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే ఎట్ ద మనీ చేంజ్ అయిపోతుంది. ఒకవేళ 25 పాయింట్ల బిలో ఉందనుకోండి మనకి ఎట్ ద మనీ సేమ్ పాయింటే ఉంటుంది. 445 అనుకోండి, 500 మనకి ఎట్ ద మనీ అయిపోతుంది. సారీ, ఎట్ ద మనీ ఉండదు. సారీ గైస్, నేను కన్ఫ్యూజన్ సారీ. ఒకవేళ 445 కానీ దాటిందా, 425 కానీ దాటితే మీకు స్ట్రైక్ ప్రైస్ ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్కి ఎట్ ద మనీ అనేది అవైలబుల్గా ఉండదు. అదే ఒకవేళ 24,485 ఉందనుకోండి, అప్పుడు ఎట్ ద మనీ 500 అవుతుంది. అదే 24,405 ఉందనుకోండి, ఇప్పుడు ఎట్ ద మనీ 400 అవుతుంది. అదే 24,015 ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి ఎట్ ద మనీ 400 అవుతుంది. అదే ఒకవేళ దీన్ని 25 ఉందనుకోండి, అప్పుడు ఎట్ ద మనీ 400 అవుతుంది. అదే ఒకవేళ 35కి చేంజ్ అయిపోయింది అనుకోండి, 30 కానీ 35 కానీ చేంజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ కరెంట్ మార్కెట్ ప్రైస్కి ఎట్ ద మనీ అనేది ఉండదు. ఈజ్ దాట్ క్లియర్ ఫర్ ఆల్? సార్ అంతా బాగానే ఉంది, వై ఎందుకు ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ది మనీ? ఎలానో మార్కెట్లో వందల కొద్ది స్ట్రైక్ ప్రైసెస్ అవైలబుల్గానే ఉన్నాయి కదా, రైట్? ఎందుకు ఇన్ ద మనీ, ఎందుకు ఎట్ ద మనీ, ఎందుకు అవుట్ ఆఫ్ ది మనీ? ఎందుకంటే బికాస్ ఆఫ్ తీటా, గామా, డెల్టా, వీగా, రో అనే 5 పాయింట్లు ఉంటాయి. ఈ 5 పాయింట్లు అర్థమైనప్పుడు మాత్రమే ఎందుకు ఇన్ ద మనీ, ఎందుకు ఎట్ ద మనీ, ఎందుకు అవుట్ ఆఫ్ ది మనీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్ ద మనీ సెలెక్ట్ చేసుకోవాలా, ఎట్ ద మనీ సెలెక్ట్ చేసుకోవాలా, అవుట్ ఆఫ్ ది మనీ సెలెక్ట్ చేసుకోవాలన్న క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఆ పాయింట్ నేను ఇక్కడ చెప్పట్లేదు. నేను ఇక్కడ చెప్తున్నది ఓన్లీ స్ట్రైక్ ప్రైసెస్. దాంట్లో ఇన్ ద మనీ అంటే ఏంటి, ఎట్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ది మనీ అంటే ఏంటో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈజ్ దాట్ క్లియర్ ఫర్ ఆల్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సార్ ఇక్కడ మీరు డ్రా చేసి చెప్పారు, బాగానే ఉంది. బట్ నేను మార్కెట్లో కొత్త పర్సన్ని, నేను ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ని బట్టి మీరందరూ లైవ్లో మార్కెట్ నడుస్తున్నప్పుడు ఫాస్ట్గా తీసుకుంటున్నారు కదా, అలా నేను తీసుకోవాలనుకుంటున్నాను, నాకు ఆ ఎగ్జాంపుల్ కావాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు నేను రియల్ చాట్లోకి వెళ్తే ఇది అందరికీ స్క్రీన్ షాట్ తీసుకున్నారా గైస్? కావాలంటే నేను పంపిస్తాను, ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి నేను మీ అందరికీ పంపిస్తాను. ఈ ఇమేజ్ నేను పంపిస్తాను, డోంట్ వరీ, ఓకేనా? డోంట్ వరీ, నేను పంపిస్తాను. ఇప్పుడు వీటన్నింటినీ నేను 2 ప్రైసెస్ కింద డివైడ్ చేసిన. నేను దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటన్నింటినీ ఇక్కడ ఉండే ఇండికేటర్స్ టెక్స్ట్స్ అన్ని కూడా డిలీట్ చేస్తాను. ఇక్కడ నేను నిఫ్టీ చార్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇది మర్చిపోండి. ఇప్పుడు మార్కెట్లో ప్రెసెంట్ ఇప్పుడు మనం లైవ్లో ఉన్నామే అనుకోండి, ప్రెసెంట్ లైవ్ని బట్టి 24,400 రైట్, ప్రెసెంట్ ఎంత ఉందండి? దీన్ని కొంచెం రీఫ్రెష్ చేద్దాం గైస్, ఇది చార్ట్ లోడ్ అవ్వట్లేదు. లెట్స్ ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి అసలు చార్ట్, ఇది అసలైన చార్ట్. ఇది దీన్ని నేను నిఫ్టీకి తీసుకెళ్తా. నేను ఇవన్నీ ఏంటంటే కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. ఈ ఎల్లో కలర్ లైన్ తీసేద్దాం. రైట్, ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది చెప్పండి గైస్? ప్రతి ఒక్కరు ఫాస్ట్గా రెస్పాండ్ అయితే ఈరోజు మనం 8:20 కల్లా కంప్లీట్ చేసుకోవచ్చు క్లాస్. ఎక్కడుంది? 24,614. 24,614 కనిపిస్తుందా అందరికీ? కనిపిస్తుందా? ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు నేను లైవ్లో గాయస్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళబోతుంది, రెడీగా ఉండండి అని చెప్తా. నేను స్ట్రైక్ ప్రైస్ చెప్పకముందే పాత వాళ్ళందరూ యాడ్ చేసుకుంటారు. బట్ మీరు ఎలా యాడ్ చేసుకుంటారు? సింపుల్, ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ని బట్టి పైకి వెళ్ళబోతుందని చెప్పారు నవీన్ గారు, సో కాల్. ఒకవేళ కింద పడిపోతుందంటే పుట్. ఇది అందరికీ క్లారిటీ. సో కాల్ అనే విషయం ఎప్పుడైతే మైండ్లోకి వచ్చిందో
మీరు సింపుల్గా ఇక్కడ మీరు డబల్ చార్ట్ యాడ్ చేసుకుని ఇక్కడ మీకు ఉంటుంది గైస్, ఇక్కడ మీకు ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్గా పైకి వెళ్ళబోతుంది కాబట్టి ప్రెజెంట్ ప్రైస్ ఎంత ఉందని చెప్పండి. 24,400 రైట్, 614 గాయస్. ఇప్పుడు నేను ప్రెజెంట్ 24,614 దగ్గర ఉంది. అందరూ కూడా ఇన్ ద మనీస్ యాడ్ చేసుకోండి. గమనించాలి మీరు, ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్ యాడ్ చేసుకోండి నేను చెప్పినానే అనుకోండి. ఇప్పుడు నేను కొన్ని స్ట్రైక్ ప్రైసెస్ యాడ్ చేస్తా, చెప్పండి. 24,000 ఇలా వద్దు, మీకు ఇంకా క్లారిటీ రావాలి. రైట్ రైట్ 24,600 యాడ్ చేసుకుంటారా? ఆర్ 24,500 సెలెక్ట్ చేసుకుంటారా? చెప్పండి గైస్, నేనేం చెప్పాను గైస్? ప్రెజెంట్ మార్కెట్ 24,614 దగ్గర ఉంది. సో నేను ఇందమని కాల్ ఆప్షన్స్ యాడ్ చేసుకోండి. పూజా గారు, నర్మదా గారు, మున్నా గారు, గిరిబాబు గారు, సుజాత గారు, అందరికీ ఏం చెప్తున్నా, 24,614 దగ్గర మార్కెట్ ఉంది. సో ఇప్పటి నుంచి నేను మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటున్నాను. సో అందరూ కూడా కాల్ ఆప్షన్లో ఇందమని యాడ్ చేసుకోండి. సరిగ్గా వినాలి, కాల్ ఆప్షన్లో ఇన్ ద మనీ యాడ్ చేసుకోండి అని చెప్పా. ఇప్పుడు చెప్పండి, 24,500 యాడ్ చేసుకుంటారా? ఆర్ 24,000 రైట్ 600 యాడ్ చేసుకుంటారా? ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. రైట్ రైట్ 24,500. ఎందుకండి? బికాస్ 24,600 వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఎట్ ది మనీ అయిపోతుంది. ఈజ్ దాట్ క్లియర్? పర్ఫెక్ట్. అదే ఒకవేళ ఇంకొక చార్ట్ చెప్పండి. ఇప్పుడు నేను సెన్సెక్స్ యాడ్ చేసుకున్నాను. సెన్సెక్స్ ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 78,400 రైట్, 400 ఎంత అండి? 428 దగ్గర ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ బట్టి ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడిపోతుంది కదా, జాగ్రత్తగా ఉండండి. సో పుట్ ఆప్షన్స్ ఇన్ ద మనీస్ యాడ్ చేసుకోమని చెప్పా. యాడ్ చేసుకోమని చెప్పి నేను 2 ప్రైసెస్ ఇచ్చాను. ఏమేమి ఇచ్చానండి? రైట్, ఇప్పుడు నేను ఇన్ ద మనీ, గమనించాలి ఇక్కడ ఎట్ ద మనీ అని చెప్పట్లే, ఇన్ ద మనీ యాడ్ చేసుకోమంటే 78,500 పుట్ ఆప్షన్ యాడ్ చేసుకుంటారా, లేదా 78,400 యాడ్ చేసుకుంటారా? చెప్పండి. పర్వాలేదు, టైం తీసుకున్నా పర్వాలేదు. మీ చాట్ బాక్స్ అందరికీ ఓపెన్ గానే ఉంది, చెప్పాలి గైస్. చాట్ బాక్స్ అందరికీ ఓపెన్ గానే ఉంది, చెప్పొచ్చు. గైస్ 1 minute. గైస్ ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వలే. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి గైస్. సెన్సెక్స్ వచ్చేసరికి 78,428.95 దగ్గర ఉందండి. సో ఇప్పుడు నేను అనాలిసిస్ చేసి లైవ్లో, ఇప్పుడు మనందరం లైవ్లో ఉన్నామండి. 78,428 నుంచి కింద పడబోతుంది, మార్కెట్ కింద పడబోతుంది. నా అనాలిసిస్ ప్రకారం, నా క్యాండిల్స్టిక్స్ ప్రకారం కింద పడబోతుంది అని అనుకున్నారండి. సో ఇప్పుడు కింద పడబోతుంది అనుకునేటప్పుడు నేను ఇక్కడ 2 స్ట్రైక్ ప్రైస్ ఇచ్చేసానండి. 78,500, 78,400 2 స్ట్రైక్ ప్రైస్ ఇచ్చేసాను. ఓన్లీ ఇందులో 78,428కి తగిన ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ ని మాత్రమే చూస్ చేసుకుని చెప్పాను. ఎంతమంది చూస్ చేసుకుంటారు చెప్పాలి ఫాస్ట్ గా.
చాట్ బాక్స్ లో చెప్పండి సుజాత గారు, మిగిలిన వాళ్ళు కూడా అర్థం అవ్వచ్చు కదా, మీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. దట్స్ వై గైస్ ఫాస్ట్ గా 78,400 78,300. ఓన్లీ సుజాత గారు చెప్పినది మాత్రమే రైట్, నరంద గారు చెప్పినది రాంగ్, ఆర్ ఈవెన్ పూజ గారు చెప్పింది ఆల్సో రాంగ్. ఎందుకండి? మీ అందరికి ఒక చూడండి, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం ఏం మాట్లాడుకున్నామండి? మనం ఏం మాట్లాడుకున్నాం? పుట్ ఆప్షన్ అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే ఇందమని, ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే అబౌవ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ కి అబౌవ్ ఉంటే వాటిని మనం ఇన్ అని చెప్పా పుట్ ఆప్షన్ లో. పుట్ ఆప్షన్ దృష్టిలో పెట్టుకుని యాడ్ చేసుకునేటప్పుడు ఏం మాట్లాడుకున్నాం? అబౌవ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే ఇది బాటిల్ క్యాప్ అండి, ఇది ఒక పర్ఫ్యూమ్ క్యాప్. ఈ పర్ఫ్యూమ్ క్యాప్ కి కింద ఇక్కడ పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది, ఇలా ఉంది పర్ఫ్యూమ్ బాటిల్, ఇలా ఉంది పర్ఫ్యూమ్ బాటిల్. ఇప్పుడు చెప్పండి గైస్, సేమ్ ఎగ్జాక్ట్లీ జుడియోలో దొరికేటట్లా ఉందా? రైట్ గైస్, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి సుజాత గారు, ఇప్పుడు చెప్పండి పూజిత గారు, సారీ ఏం పేరు, ఆ పూజ గారు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చిందా? గైస్ తప్పు చెప్పినా నో ప్రాబ్లం, బట్ చెప్పారు, దానికి నేను హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? తప్పు చెప్తేనే క్లారిటీ వస్తుంది. అర్థమైంది అందరికి? బికాస్ మనం పర్ఫ్యూమ్ బాటిల్ రివర్స్ లో చూస్తున్నాం, మనం స్ప్రే కిందకి కొడదాం అనుకుంటున్నాం. మనం స్ప్రేని ఎలా కొడదాం అనుకుంటున్నాం? కిందకి, కింద డైరెక్షన్ లో కొడదాం అనుకుంటున్నాం. సో లోపల ఉండేదంతా మనకి ఇన్. అప్పుడు మనకి 78,500 వచ్చేసరికి ఏమవుతుంది? మనకి 78,500 వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఇన్ ద మనీ అయిపోతుంది. 78,400 వచ్చేసరికి ఏమవుతుందండి? మనకి ఏమవుతుంది? ఏమవుతుంది? అవుట్ ది మనీ అవుతుంది. ఏమవుతుంది? అవుట్ ది మనీ అవుతుంది. ఈజ్ దాట్ క్లియర్ ఫర్ ఆల్? ఈజ్ దాట్ క్లియర్ ఫర్ ఆల్? క్లియర్ అండి అందరికి? క్లియర్ అందరికి? ఇన్ ద మనీ ఏంటి, ఎట్ ద మనీ అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాం, ఇక్కడతో క్లోజ్ చేసుకుందాం గైస్. రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ సెన్సెక్స్నే తీసుకుందాం. సెన్సెక్స్ వద్దు, సెన్సెక్స్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ప్రెసెంట్ ప్రైస్ ఎంత ఉందో చెప్పండి గైస్ ఫాస్ట్గా. టకటకా చెప్తే చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఫాస్ట్గా. 58,907, సరిగ్గా విన్నాడు, 57,907. ఇక్కడ కనిపిస్తుందా గైస్? 907, పర్ఫెక్ట్. నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను, ఎందుకంటే చాలా మందికి కనిపించకపోవచ్చు. రైట్, కనిపిస్తుందా ఇప్పుడు? 907. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే లైవ్లో మాట్లాడినట్టుగా గైస్, ఇప్పుడు మార్కెట్లో 57,907 నుంచి మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అవ్వబోతుంది, అంటే అప్ సైడ్కి మూవ్ అవ్వబోతుంది. అప్ సైడ్ మూవ్ అవ్వబోతుంది అంటే ఏంటంటే అర్థం? కాల్ ఆప్షన్. ఆ కాల్ ఆప్షన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అందరూ కూడా స్ట్రైక్ ప్రైస్ రైట్ ఇందమని కాల్ ఆప్షన్స్ ని యాడ్ చేసుకోండి గైస్ అని చెప్పేసా. అంతే, స్ట్రైక్ ప్రైస్ చెప్పలా, ఇందమని యాడ్ చేసుకుని అని చెప్పేసా. చెప్పిన తర్వాత ఇక్కడ నేను 57,901 యాడ్ చేసిన, 901 యాడ్ చేసిన, 58,000 కాల్ ఆప్షన్ కూడా యాడ్ చేశాను. ఐ థింక్ మన వాళ్ళందరూ కరెక్ట్గా చెప్తారని అనుకుంటున్నాను. గమనించాలి, మళ్ళీ చెప్తున్నాను, 57,907కి ఇన్ ద మనీ మాత్రమే యాడ్ చేయమన్నాను. ఇన్ ద మనీ మాత్రమే యాడ్ చేయమన్నాను. ఇన్ ద మనీ, సరిగ్గా వినాలి, ఇన్ ద మనీ మాత్రమే. సో 57,900 అవుతుందా లేదా 57,800, 58,000 అవుతుందా చెప్పాలి. ఆలోచించుకొని చెప్పాలి, కంగారు వద్దు, ఆలోచించుకొని చెప్పాలి, ఆలోచించుకొని చెప్పాలి. నేను ఇన్ ద మనీ మాత్రమే చెప్పాను, ఎట్ ద మనీ చెప్పలేదు, అవుట్ ద మనీ చెప్పలేదు, ఇన్ ద మనీ మాత్రమే చెప్పాను. సారీ గైస్, మీ మెసేజ్ బాక్స్ ఓపెన్లో లేదు. ఫాస్ట్గా
గైస్ ఫాస్ట్గా గైస్ ఇంకొకసారి. మీ ఆన్సర్స్ కోసం వెయిటింగ్. ఓన్లీ గిరిబాబు గారు మాత్రమే పెట్టారు. మెసేజ్ బాక్స్ అందరికి ఓపెన్గా ఉంది. ఫాస్ట్గా ఆన్సర్ చేస్తే ఫాస్ట్గా క్లోజ్ చేసుకుందాం. గైస్ ఫాస్ట్గా 57,901. రైట్, మీరందరూ తప్పుగా ఆలోచిస్తారు. నేనేం చెప్పాను? ఇన్ ద మనీ, ఇన్ ద మనీ, నాట్ ఎట్ ది మనీ, నాట్ అవుట్ ది మనీ. నేను అసలు ఇన్ ద మనీ ఆప్షనే ఇవ్వలేదండి. నేను ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది? ఎనీ స్ట్రైక్ ప్రైస్, ఎనీ స్ట్రైక్ ప్రైస్, కాల్ ఆప్షన్ దృష్టిలో పెట్టి ఎనీ స్ట్రైక్ ప్రైస్ బిలో ద కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈస్ కాల్డ్ ఇన్ ద మనీ. ఎనీ స్ట్రైక్ ప్రైస్ నియర్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎట్ ద మనీ. ఎనీ స్ట్రైక్ ప్రైస్ అబౌవ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ అవుట్ ది మనీ. సో నేను ఏం చెప్పాను? సరిగ్గా చూసుకొని ఏం చెప్పాను నేను? 907, 907, 907. దట్స్ ఆల్. సో 907కి 900 ఏమవుతుంది? 907కి 900 ఏమవుతుంది చెప్పండి సుజాత గారు, ఇప్పుడు చెప్పండి. 900 ఏమవుతుంది? రెడ్డి గారు, నర్మదా గారు ఇప్పుడు చెప్పండి. 900 ఏమవుతుంది? గిరిబాబు గారు చెప్పండి. 800 ఏమవుతుంది ఇప్పుడు? ఎగ్జాక్ట్ రైట్, సరిగ్గా చెప్పండి. ఇప్పుడు 900 ఇన్ ద మనీ అవుతుందా? ఆర్ యూ షూర్? ఆర్ యూ షూర్? ఆర్ యూ షూర్? మరలా ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఎనీ స్ట్రైక్ ప్రైస్, ఇది ఒక్కసారి చదవండి గైస్, ఇది ఒక్కసారి చదవండి. నియర్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ 900కి 907 దగ్గరగా ఉంటుందా లేదా దూరంగా ఉంటుందా చెప్పండి ఒకసారి, లేదా మధ్యలో ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అది ఎట్ ద మనీ అవుతుందా? ఎట్ ద మనీ అవుతుందా? ఆర్ యూ అగ్రీ విత్ దట్? పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. దట్స్ ఆల్. నేను కావాలని మీకు ఇక్కడ ఎటువంటి స్ట్రైక్ ప్రైస్ యాడ్ చేయలేదండి. అదే ఇప్పుడు 800 ఏమవుతుందండి? 800 మనకి అవుట్ ది మనీ అయిపోతుంది. ఎట్ ద మనీ 57,900 అవుతుంది. అదే ఒకవేళ ఇలా పెట్టుకుందాం. అదే ఒకవేళ 57,800 చెప్పినా అనుకోండి, ఇప్పుడు ఇది ఇన్ ద మనీ అవుతుంది. గైస్ ఇది ఎవరైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్. మీరు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఇది మీకు యూజ్ అవ్వచ్చు. ఇది మనకి ఇన్, సారీ ఇది మనకి ఇన్, అరే యార్ సారీ, ఇది మనకి ఇన్, ఇది మనకి అవుట్. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది మనకి ఎట్. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ మీకు రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ తెస్తుంది. తీసుకున్నారా లేదా నేనే తీసి పంపించాలా మీకు? ఎస్, నేనే కొట్టేసినాలండి, మీకు నేను పంపిస్తా. ఆఫ్టర్ ద క్లాస్ నేనే పంపిస్తా. క్లారిటీ వచ్చిందా గైస్? క్లారిటీ వచ్చిందా? అందరికీ క్లారిటీ వచ్చిందా? ఇన్ ద మనీ అంటే ఏంటి, ఎట్ ద మనీ అంటే ఏంటి? ఇప్పుడు అర్థమైందా గిరిబాబు గారు ఎందుకు రైట్ రేపు కంటిన్యూ చేద్దామని చెప్పాను? రైట్, పర్ఫెక్ట్ సార్, అంతా బాగానే చెప్పారు. ఇన్ ద మనీ చెప్పారు, ఎట్ ద మనీ చెప్పారు, ఫ్యూచర్ అంటే ఏంటో చెప్పారు, ఆప్షన్ అంటే ఏంటో చెప్పారు, స్ట్రైక్ ప్రైస్ చెప్పారు, ప్రీమియం చెప్పారు, స్పాట్ చెప్పారు, కాల్ చెప్పారు, పుట్ చెప్పారు. బట్ అంతా బాగానే ఉంది, కానీ నాకు ఎగ్జాంపుల్ చెప్పే క్రమంలో నేను ఒక పదాన్ని బాగా గమనిస్తున్నాను. నిఫ్టీ బ్యాంక్ అని, నిఫ్టీ 50 అని, సెన్సెక్స్ అని, ఫిన్ నిఫ్టీ అని, ఇలాంటి కొన్ని పదాలు నేను చూస్తా ఉన్నాను. అసలు ఏంటి సార్ ఇవన్నీ? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ఇండెక్సెస్. ఇవన్నీ ఇండెక్సెస్. ఇండెక్సెస్ అంటే సింపుల్గా లెట్స్ సే సుజాత గారి ఇంటికి ఒక పార్టీకి మనందరం వెళ్ళాం. రైట్, ఒక పార్టీకి మనందరం వెళ్ళాం. మనందరం కలిపి ఏం మాట్లాడుకున్నాం?
రైట్. మనందరం కలిపి ఒక చాక్లెట్ ప్యాక్ కొనేసి ఇచ్చేద్దాం. గమనించాలి, ఇక్కడ ఒక చాక్లెట్ ప్యాక్ని కొనిచ్చేద్దాం. సో ఆవిడ కూడా సంతోషపడతారు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? చాక్లెట్ ప్యాక్ కొనేద్దామని అందరం డిసైడ్ అయ్యాం. సో పూజా గారు అవ్వచ్చు, నర్మదా గారు అవ్వచ్చు, మహేష్ గారు అవ్వచ్చు, మున్నా గారు, గిరిబాబు గారు అందరం కలిపి ఏం చేసామంటే ఒక డీమార్ట్ ఆర్ ఒక రిలయన్స్ స్టోర్కి వెళ్ళాం. స్టోర్కి వెళ్ళి అక్కడ రైట్ ఒక చాక్లెట్ ప్యాక్ని చూసాం. గమనించాలి, ఇక్కడ చాక్లెట్ అని చెప్పండి, ఇండివిజువల్ చాక్లెట్ అని చెప్పండి, ఇండివిజువల్ పెద్ద ఒక చాక్లెట్ బాక్స్ అని చెప్తున్నాను నేను. ఆ చాక్లెట్ బాక్స్లో డైరీ మిల్క్, ఎక్లెస్ ఆర్ రైట్ ఎవరైనా తింటారా చెప్పొచ్చు నేమ్స్. ఎక్లెస్, ఆల్పెన్లీబే ఆర్ వాట్ ఎవర్, ఇంకొన్ని ఇంకా ఎక్లెస్ లాంటి ఇంకా చాలా రకాల చాక్లెట్స్ అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉండే ఒక పర్సన్కి ఆ చాక్లెట్ బాక్స్ని చూపిస్తే ఏమని పిలుస్తారో తెలుసా? చాక్లెట్ ఇండెక్స్ అని పిలుస్తారు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇక్కడ మనం చాక్లెట్ బాక్స్ అని పిలవలేదు, చాక్లెట్ ఇండెక్స్ అని పిలిచారు. అదేవిధంగా పటాకాలు కొంటుంటాం మనం ఎవ్రీ దివాళీ. పటాకాలు ఒకటేసారి కొనం, ఒక ఫ్యామిలీ ప్యాక్ని పర్చేస్ చేస్తూ ఉంటాం. సో ఆ ఫ్యామిలీ ప్యాక్ని ఏమైనా పటాకా ఇండెక్స్ అని పిలుస్తాం. అలానే బ్యాంక్ స్టాక్స్ అన్నీ కలిపి ఉన్నదాన్ని బ్యాంక్ నిఫ్టీ అని పిలుస్తాము. సరే మీరు ఎలా చెప్పారో తెలుసా? పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్రని, ఆడ ఉండే పిల్లని ఆడపిల్లని. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? రైట్. క్లియర్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేనేం చెప్తున్నాను? సో అలానే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో బ్యాంక్, ఇక్కడ ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీ అని కనిపిస్తుందో అది మనకి బ్యాంక్ స్టాక్స్. మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న బ్యాంక్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొటక్, ఎస్బీఐ, బంధన్, బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఏయూ స్మాల్, ఇలా ఈ 12 బ్యాంకులు, 12 స్ట్రాంగ్స్ కంపెనీ, 12 స్ట్రాంగ్ బ్యాంక్స్ అన్నింటినీ కలగలిపి ఒక బాక్స్లో ప్లేస్ చేస్తే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ. సార్ మీరు నోట్తో చెప్పేసారు బాగానే ఉంది, బట్ నేను రియల్గా చూడాలంటే ఎలా? సింపుల్ అండి. ఇప్పుడు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఇక నేను బ్యాంక్ నిఫ్టీ గమనించాలి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ అని కొట్టినా. చాలా రకాల వెబ్సైట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. లెట్స్ సే మన అందరికీ ట్రస్టబుల్ అయ్యే ఎన్ఎస్సి వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎన్ఎస్సి వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. దీన్ని జూమ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయా? మీ అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాయా? హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, కొటక్, యాక్సిస్, ఫెడరల్, ఇండస్ఇండ్, ఏయూ స్మాల్, ఐడిఎఫ్సి, బరోడా కనిపిస్తున్నాయా? వాటి యొక్క వెయిట్ కూడా చూసుకోవచ్చు. 18.20% మనకి హెచ్డిఎఫ్సి ఉంటే, 14.86 రైట్ 86 మనకి ఐసిఐసిఐ ఉంది, 10% మనకి ఎస్బీఐ ఉంది, 9% మనకి కొటక్ ఉంది. లెట్స్ సే మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గైస్. సార్ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పారు, క్యాండిల్ స్టిక్స్ చెప్పారు, మార్కెట్ కండిషన్స్ చెప్పారు, అవి చూసుకుంటాంగా. మాకెందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే బికాజ్ ఇఫ్ యూ వాంటెడ్ టు ట్రేడ్ ఇన్ ఇండెక్సెస్, ఎస్పెషల్లీ ఇన్ ఇండెక్సెస్, దెన్ డెఫినెట్లీ వాటిలో ఆ బాక్స్లో ఉండే వెయిట్ మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. బికాజ్ ఎందుకంటే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడ్ చేద్దాం అనుకున్నారు, బ్యాంక్ నిఫ్టీలో సడన్గా మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు వెయిట్ చూస్తుంటే హెచ్డిఎఫ్సి గైస్, ఈ డ్రా చేసే టైంలోనే మనకు కొంచెం టైం పడుతుంది, బట్ మిగిలిన టైం అంతా ఓకే. హెచ్డిఎఫ్సి 18%, మోస్ట్లీ 50% వరకు ఈ 4 స్టాక్స్. ఏ 4 స్టాక్స్ అండి? హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ అండ్ కొటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్. ఈ 5 మాత్రం పాజిటివ్గా ఉన్నాయి అనుకోండి, పైకి మూవ్ అవుతున్నాయి అనుకోండి. మిగిలినవన్నీ కూడా నెగిటివ్గా మూవ్ అవుతున్నాయి అనుకోండి. అన్నీ కూడా నెగిటివ్గా మూవ్ అవుతున్నాయి అనుకోండి. నెగిటివ్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అవుతుందా, కిందకి మూవ్ అవుతుందా? బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అవుతుందా, కిందకి మూవ్ అవుతుందా? చెప్పండి గైస్. బ్యాంక్ ఈ 4 అప్ సైడ్కి మూవ్ అవుతుంటే, ఈ మిగిలిన చిన్నవన్నీ కూడా కిందకి మూవ్ అవుతుంటే,
ఇప్పుడు ఈ బ్యాంక్ నిఫ్టీ ఈ బాక్స్ యొక్క ప్రైస్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా చెప్పండి గైస్, చెప్పండి. పైకి వెళ్తుంది సార్. ఎగ్జాక్ట్లీ పైకి వెళ్తుంది. ఈస్ దట్ క్లియర్? అర్థమవుతుందా? సో అందుకనే బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ 50 కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, నిఫ్టీ 50 కానీ అలా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వరల్డ్ స్టాక్ మార్కెట్స్లో 433 ఇండెక్సెస్ ఉన్నాయి. సార్ 433 ఇండెక్సెస్ ఉంటే మనకి రోజు 5 మాత్రమే చెప్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50, మిడ్ క్యాప్, సెన్సెక్స్ 5 మాత్రమే చెప్తున్నారు. మిగిలినవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అవన్నీ ఇండెక్సెస్ పేరు కలిగిన ఇండెక్సెస్ మాత్రమే. మొమెంటం మాత్రం మన ఇండియాలో ఎక్కువ మందికి తెలిసినది, ఎక్కువ మంది ట్రేడ్ చేస్తుంది. మోర్ దెన్ 98.76% ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఈ 5 ఇండెక్సెస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్స్ వై మనం కూడా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50, మిడ్ క్యాప్, సెన్సెక్సెస్ లాంటి ఈ 5 ఇండెక్సెస్లోనే ట్రేడ్ చేస్తాం. దట్స్ వై మీరు ప్రతిరోజు మార్నింగ్ చూసుకుంటే ఈ 5 ఇండెక్సెస్ నా స్క్రీన్ మీద మీకు కనిపిస్తూనే ఉంటాయి. బట్ ఇక్కడ మీకు 4 చూపిస్తున్నారు, కంగారు పడద్దు. ఇంకొక ఇండెక్సెస్ రిమూవ్ చేసేసా కంగారులో. ఈ 4 ఇండెక్స్, ఈ 5 ఇండెక్సెస్ మీకు కనిపిస్తాయి. ఈ 5 ఇండెక్సెస్ మీకు కనిపిస్తాయి. లెట్స్ నేను ఇక్కడ పెడుతున్నా. ఇదిగోండి, ఈ 5 ఇండెక్సెస్ మీకు కనిపిస్తాయి. ప్రతిరోజు లైవ్ లో గమనించారా మీరు? ఎప్పుడైనా గమనించారా? ఈ 5 ఇండెక్సెస్ ఎక్కువగా క్లిక్ చేస్తూ ఉంటాను. ఎంతమంది చూసారు? ఈ 5 ఇండెక్సెస్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాను. ఎంతమంది చూసారు గైస్? పర్ఫెక్ట్. బికాజ్ ఇండెక్సెస్లో ట్రేడ్ చేసే వాళ్ళు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో స్టాక్స్, నార్మల్ స్టాక్స్ లైక్ డాబర్ కానీ, మహీంద్రా కానీ, టాటా కానీ, ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఇలా చాలా స్టాక్స్ ఉంటాయి. స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. వాటి యొక్క ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనం స్టాక్ ఫ్యూచర్స్ అని, లేదా ఇలాంటి ఇండెక్సెస్ యొక్క ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనం ఇండెక్స్ ఫ్యూచర్స్ లేదా ఇండెక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇండెక్స్ ఆప్షన్స్ మీద ఇన్వెస్ట్ చేసినట్టు లెక్క. ఈజ్ దట్ క్లియర్ ఫర్ ఆల్? గైస్ నేను నిఫ్టీ బ్యాంక్ గురించే చెప్పా. మీ అందరికి ఒక చిన్న హోంవర్క్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద క్లాస్, నిఫ్టీ 50లో ఎన్ని వెయిటేజ్ ఉంది, నిఫ్టీ 50లో ఏమేమి వెయిటేజెస్ ఉంటాయి, సెన్సెక్స్లో ఏమేమి వెయిటేజెస్ ఉంటాయి, ఎవరైనా రీసెర్చ్ ఆర్ మీ సర్చ్ చేసి, ఆర్ అది చాట్ జీపీటీని అడుగుతారో, క్లౌడ్ని అడుగుతారో, జెమినైని అడుగుతారో, దేన్నైనా అడగండి, గూగుల్ని అడుగుతారో అడగండి. మీరు రీసెర్చ్ చేసి నిఫ్టీలో ఎన్ని వెయిటేజ్ ఉంది, ఎంత వెయిటేజ్ ఉంది అనేది నాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా గైస్? ఎంతమంది ఇస్తారు చెప్పండి? ఎంతమంది ఇస్తారు చెప్పండి? ఇస్తారా అందరూ? పర్ఫెక్ట్. ఇక్కడ వరకు నేను చెప్పినది డెరివేటివ్ అంటే ఏంటి, ఒక్కసారి రీక్యాప్. డెరివేటివ్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే ఏంటి, ఫ్యూచర్కి ఈక్విటీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆప్షన్ అంటే ఏంటి, ఆప్షన్లో స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, స్పాట్ ప్రైస్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఎక్స్పైరీ టైం గురించి మాట్లాడుకున్నాం. కాల్ లేదా పుట్ గురించి మాట్లాడుకున్నాం. ఆప్షన్ బయ్యర్ లేదా ఆప్షన్స్ సారీ గైస్, 1 minute. రైట్. ఆప్షన్ బయ్యర్ ఎవరో, ఆప్షన్ సెల్లర్ ఎవరో మాట్లాడుకున్నాం. స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. రెస్పెక్ట్ కాల్ ఆప్షన్ దృష్టిలో పెట్టుకుని స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పుట్ ఆప్షన్ దృష్టిలో పెట్టుకుని స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకున్నా మాట్లాడుకున్నాం. ఒక్కొక్క దానికి 3 ఎగ్జాంపుల్ గురించి, రైట్, మినిమం 3 ఎగ్జాంపుల్స్ గురించి మనం మాట్లాడేసుకున్నాం. తర్వాత ఇండెక్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, స్టాక్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. బ్యాంక్ నిఫ్టీస్ని ఇండెక్స్ అని ఎందుకంటారు, అసలు ఇండెక్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాం. దట్స్ ఆల్. ఈజ్ దాట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? I need everyone to respond because all of class already complete అయిపోయింది, రైట్? బట్ రాబోయే క్లాస్లో అసలు ఇన్ ద మనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్ ద మనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు, అవుట్ ది మనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఎట్ ద మనీ రిస్క్, అవుట్ ది మనీ రిస్క్ అని చాలాసార్లు లైవ్లో వింటూ ఉంటాం కదా. అసలు వీటికి అర్థం ఏంటి అంటే, మీకు తీటా, గామా, డెల్టా, వీగా, రో అనే 5 కాన్సెప్ట్స్ ఉంటాయి.
ఈ 5 కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మీకు క్లారిటీ వస్తుందో దెన్ మీకు ఆప్షన్స్లో ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈజ్ దాట్ క్లియర్? ఈజ్ దాట్ క్లియర్ గైస్? ఇక్కడ వరకు చెప్పిన క్లాస్ అందరికీ అర్థమైందా? ఈ 2 రోజుల క్లాస్ ఎవరికైనా బోర్ కొట్టిందా? ఎవరికైనా బోర్ కొట్టిందా? ఆనెస్ట్గా చెప్పాలి గిరిబాబు గారు. ఆల్ ఆఫ్ యూ, పూజ గారు అవ్వచ్చు, నర్మదా గారు అవ్వచ్చు, ఆల్ ఆఫ్ యూ, సుజాత గారు అవ్వచ్చు. ఈవెన్ సుజాత గారు ఈ రోజు వచ్చారు, బట్ ఆవిడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. బట్ మిగిలిన వాళ్ళు 2 క్లాసెస్ విన్న వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉందా? ఎక్కడైనా బోర్ కొట్టిందా? నో? రైట్ రైట్. సో రేపు మనకి కమోడిటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత కమోడిటీస్ అయిపోయిన తర్వాత వాటి ఫ్యూచర్స్ గురించి కూడా తెలుసుకున్న తర్వాత అసలు ఆ ఫ్యూచర్లో థీటా, గామా, డెల్టా, వీగా, రో లాంటి పై లాంటి కాన్సెప్ట్స్ గురించి మనం డెఫినెట్లీ తెలుసుకుందాం. సో రేపు అట్ ఎగ్జాక్ట్లీ 7:15 or 7:30 అనేది మీకు టైమ్స్ వస్తాయి. ఒకవేళ క్లాస్ లేకపోతే బిఫోర్ 1 hour బిఫోర్ మీకు మెన్షన్ చేసేస్తారు. ఒకవేళ మీకు లైవ్ 9:15 అంటే 9:15కే మీకు లైవ్ లింక్ వస్తుంది. 7:15 అంటే 7:15కే మీకు లైవ్ లింక్ అయితే పంపిస్తారు. బట్ నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ట్రై టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, ట్రై టు ఇంటరాక్ట్ ఇన్ లైవ్ సెషన్స్. నాకు బాల్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే, సార్ ఎవరు రెస్పాండ్ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఐఎమ్ సో లక్కీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే పూజ గారు అవ్వచ్చు, సుజాత గారు అవ్వచ్చు, మున్నా గారు అవ్వచ్చు, గిరిబాబు గారు అవ్వచ్చు, నర్మదా గారు అవ్వచ్చు, అందరు రెస్పాండ్ అవుతున్నారు. వై, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మిగిలిన క్లాసెస్లో? ట్రై టు రెస్పాండ్ గైస్. ఎక్కడ ఉండే పాసిబిలిటీ మీకు బయట దొరకదు, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. రైట్, డెఫినెట్లీ ఇట్స్ మై కమ్యూనిటీ కాబట్టి నేను దాన్ని పోర్ట్రే చేసుకోవచ్చు పాజిటివ్గా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ ఒకసారి బయటికి వెళ్ళి చెక్ చేసుకోండి. రికార్డింగ్స్ ఇస్తారు, బట్ ఇక్కడ నేను రికార్డింగ్స్ కాదు లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. రైట్, ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంటరాక్ట్ అయితే మీరు నాలెడ్జ్ షేర్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈజ్ దాట్ క్లియర్? ఇంటరాక్ట్ ఎప్పుడు అవ్వాలండి? క్లాస్ ఎండింగ్లో ఇంటరాక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరూ మాట్లాడుకునే పాసిబిలిటీ ఉంటుంది. రైట్, గిరిబాబు గారు చెప్పండి. గిరిబాబు గారు ఏదో చెప్పాలనుకున్నారు. ఏమైనా మాట్లాడాలా? క్లియర్ గైస్ అందరికి? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రైట్, రేపటి నుంచి నేను వస్తానంటే ఎవరు రారేమో. నవీన్ గారు మరలా 1 hour చెప్తున్నారు అని ఎవరైనా అనుకుంటున్నారా? సార్ నా వాయిస్ వినిపించలేదా మీకు? యా, ఇప్పుడు వస్తుందండి, చెప్పండి. సార్ 241500 ఇలా కాల్ ఆప్షన్ ఇలా తీసుకున్నా కదా, పుట్ ఆప్షన్ అవి, అది మాకెలా తెలుస్తాయి? ఇప్పుడు న్యూ పర్సన్స్ కదా మేము, అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు నిఫ్టీ 50 ఆగస్ట్ అలా 24500 సంథింగ్ అలా. ఇప్పుడు అదే కదా చెప్పాను. ఇప్పుడు మీ ముందే కదా గిరిబాబు గారు టైప్ ఆ నంబర్ ఇలా టైప్ చేశారు కదా సార్, 24500 24600. సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఉందా ప్రెజెంట్ ప్రైస్? సారీ లేదు సార్, నేను చెప్పేది కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఎలా తీసుకోవాలి అని అనుకుంటున్నాను, దానికోసం మాట్లాడు. సింపుల్, ఎలా సెర్చ్ చేయాలన్నా? ఎస్ సార్. 1 minute. అప్పుడే నర్మదా గారు ఎగ్జిట్ అయిపోయారు. ఎనీవేస్, ఇక్కడ చూడండి. ఇప్పుడు లెట్స్ సే మనం నిఫ్టీ బ్యాంక్లో ఉన్నామండి. ఓకేనా? సింపుల్, ఇక్కడ 57,907 దగ్గర ఉంది. రైట్, ప్రెజెంట్ ప్రైస్. ప్రెజెంట్ ప్రైస్ని బట్టి సింపుల్గా ఇట్లా సర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి, సారీ దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాం, కాల్ ఆప్షన్ పైకి కదా చూస్తున్నాం, మనం పైకి కదా చూస్తున్నాం. సో 57,900 యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. 57,900 యాడ్ చేసుకున్నారు. సింపుల్గా 57,900 అని టైప్ చేయండి చాలు. 57,900 అని టైప్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కనిపిస్తుందా అందరికి? అందరికి కనిపిస్తుందా? ఇక్కడ మీకు కాలు కనిపిస్తుంది, పుట్టు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ, రైట్, బ్యాంక్ నిఫ్టీ 25th ఆగస్ట్ అంటే 25th ఆగస్ట్ అంటే ఏంటండి? 25th ఆగస్ట్ రోజున అది ఎక్స్పైరీ అయిపోద్ది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్?
25th ఆగస్ట్ రోజున ఎక్స్పైరీ అయిపోతుందని మనకి ఏం చెప్తున్నాడు, ఆగస్ట్న ఎక్స్పైరీ అయిపోతుంది 2026 సిఈ 57,900 కాల్ ఆప్షన్. ఇప్పుడు అర్థమైందా? మనం ఏం చేస్తామంటే ఎక్స్పైరీ ఏదైతే దగ్గరగా ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు లెట్స్ సే మనకి ఈరోజు మనం 4వ తారీఖులో ఉన్నామండి, 8వ నెల 4వ తారీఖులో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి 57,900కి మనకి ఇక్కడ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీస్ వచ్చేసరికి, బ్యాంక్ నిఫ్టీస్ అండ్ ఫిన్ నిఫ్టీస్ వచ్చేసరికి మంత్ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీస్ ఉండవు. వీక్లీ ఎక్స్పైరీకి మంత్ ఎక్స్పైరీ అంటే ఏంటి సార్ అంటే సింపుల్. బ్యాంక్ నిఫ్టీలో మీకు ఎక్కడ వీక్ ఎక్స్పైరీ కనిపించలేదు, గమనించారా? నేను ఇక్కడ 57,900 టైప్ చేస్తే 57,900 టైప్ చేస్తే ఆగస్ట్లో క్లోజ్ అయ్యే మాత్రమే చూపించారు. బట్ రైట్ ఎక్కడ మనకి చూడొచ్చు ఇంకా ఎక్కువ కనిపించట్లేదు. సెప్టెంబర్లో కనపడ్డాయి, మళ్ళీ అక్టోబర్లో కనపడ్డాయి. గమనించారా ఎవరైనా? అదే ఒకవేళ నేను నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటే నిఫ్టీకి వచ్చేసరికి నిఫ్టీకి వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయండి. నిఫ్టీ ఎప్పుడు కూడా మంగళవారం అంటే ఈ రోజునే ఎక్స్పైరీస్ అవుతాయి. సెన్సెక్స్ వచ్చేసరికి మనకి ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. బట్ ఇదేది పర్మనెంట్ కాదు గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్క నెలకి చేంజ్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క నెలకి చేంజ్ అవుతాయి, 2-3 నెలలకి చేంజ్ అయిపోతాయి. ఎక్స్పైరీస్ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. బట్ నిఫ్టీకి వచ్చేసరికి నిఫ్టీ చూడండి, నిఫ్టీ ప్రెజెంట్ ప్రైస్ ఎంత ఉంది గిరిబాబు గారు చెప్పండి మీరే? 24,614 ఉంది. సో నేను 24,600 యాడ్ చేసుకోమన్నాను. అది కాల్ ఇన్ అవుట్ అని చెప్పట్లే, 24,600 కాల్ ఆప్షన్ యాడ్ చేసుకోండి. చూడండి కనిపిస్తుందా? కనిపిస్తుంది ఈరోజు ఎక్స్పైరీ కనిపిస్తుందా? సో నెక్స్ట్ ఎప్పుడండి? నెక్స్ట్ ట్యూస్డే ఎప్పుడు? 11th. సో 11th మరలా ఎక్స్పైరీస్ కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడండి? నెక్స్ట్ ట్యూస్డే 18th. చూడండి మీకు క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చూపిస్తా. క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దాం. క్యాల్కులేటర్లో ఇక్కడ చూడండి నెక్స్ట్ ట్యూస్డే ఎప్పుడండి? 11th. కనిపిస్తుందా 11th? నెక్స్ట్ ఎప్పుడండి? 18th. కనిపిస్తుందా 18th? కనిపిస్తుందా? ఒకవేళ 18th హాలిడే ఉందనుకోండి, ముందు రోజుకి, అందుకే 17వ రోజుకి ప్రిసీడ్ ఆర్ ప్రీపాండ్ అయిపోతుంది. అర్థమైందా గిరిబాబు గారు? అర్థమైందా? అర్థమైంది సార్, క్లియర్. రైట్, పర్ఫెక్ట్ అందరికి. రైట్ ఇట్స్ బీన్ 9 o'clock, 7:15కి వచ్చాం మనం. బట్ ఎనీవేస్ అందరికి క్లారిటీ వచ్చిందా గైస్? క్లారిటీ వచ్చిందా? పర్ఫెక్ట్. సో రేపు ఎట్ ఎగ్జాక్ట్లీ 7 o'clock or 7:15 అనేది మీకు అప్డేట్ అయితే వస్తుంది. రైట్, రేపటి క్లాస్లో మరలా కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. మ్యాక్సిమం ఈ రోజు మీకు ఇవన్నీ సెండ్ చేయడానికి ట్రై చేస్తాం, లేదా ఈ డెరివేటివ్ క్లాసెస్ అయినా సెండ్ చేసేస్తాం. డోంట్ వరీ, అన్ని క్లాసెస్ ఒకసారి సెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అయితే మీ అందరికి ఒకటేసారి ఈరోజు నైట్లోపే కంప్లీట్ చేసి పంపించడానికి ట్రై చేస్తాం. రైట్, సో రేపటి క్లాస్లో కలుద్దాం. టేక్ కేర్, గుడ్ నైట్.